హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఇటీవల అనేక అంశాలపైన ఆయన మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలోను ప్రధాన మీడియాలోను వైరల్గా మారుతున్నాయి, కాంట్రవర్షీలా కనపడుతున్నాయి. ఈ కాంట్రవర్షీల జోలికి అనిరుద్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడో కనుక్కుందాం ఈరోజు. అనిరుద్ రెడ్డి గారు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాంట్రవర్షీ చేస్తున్నారా? కాంట్రవర్షీ వైపు వెళ్తున్నారా? నేను కాంట్రవర్షీ అవుతున్నాయి. కాంట్రవర్సీ ఎమ్మెల్యే గాను. మ్మ్. ఏది నాకు అనిపిస్తే అది మాట్లాడతాను. మ్మ్. నేను మాట్లాడింది నిజము. మ్మ్. నేను నిజం అనేది కాంట్రవర్సీ అవుతుంది. జనరల్ ఇవాళ రేపు అబద్ధాలు మాట్లాడితే కాంట్రవర్సీ కాదు, నిజాలు మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడిన కాంట్రవర్సీలని నిజాలే. నిజాలు అందుకే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు కదా. మ్మ్. కరెక్ట్ మాట్లాడుతున్నామో లేదా అని పబ్లిక్ చెప్తారు. ఓకే. పడరాని వాళ్ళు ఎట్లా అపోజిషన్ పార్టీస్ ఉంటారు, నువ్వు ఏది కరెక్ట్ మాట్లాడినా కానీ అది తప్పే అంటారు. మ్మ్. అది అంతే ప్లస్ మేము మాట్లాడితే వాళ్ళు మైనస్ అంటారు, అది మ్మ్. మేము మైనస్ మాట్లాడితే అది ప్లస్ అంటారు వాళ్ళు. సో ఈ పాలిటిక్స్ సో మీ మాటలకి ప్రజల మద్దతు ఉంది. ప్రజలు మీరే చెప్పాలి. మ్మ్. మీరే ప్రజలు మీరేమనుకుంటున్నారు? నేను మాట్లాడింది అయితే కరెక్ట్, మ్మ్. దాంట్లో అయితే తప్పేం లేదు. మ్మ్. తప్పు ఉంటే ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజెంట్ ఈ రోజు మాట్లాడింది మీరు మొత్తం సినిమా ఇండస్ట్రీని ఏమంటారు గట్టిగా గిల్లారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు చాలామంది అభిమానులు ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు పెద్దలు చేస్తున్న పనుల పట్ల సమాజంలో కొంతమందికి వ్యతిరేకత ఉంది. పర్టికులర్గా సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి టికెట్ రేట్లు పెంచండి అని అడగడం కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్లో మీరు రేజ్ చేసిన అంశం డ్రగ్స్ టెస్ట్ హీరోలందరూ కూడా చేయించుకోవాలనే అంశం ఎందుకు, అసలు థాట్ ఎందుకు వచ్చింది మీకు? నేను చెప్తాను, మన భారతదేశంలో పిల్లలు ఎదిగేటప్పుడు అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ వాళ్ళు కొంతమంది రోల్ మోడల్స్గా తీసుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మ్మ్. యూజువల్గా స్కూల్ టైంలో ఎవరిని డిసైడ్ చేస్తాము? స్పోర్ట్స్మెన్. మ్మ్. మా చిన్నప్పుడు అంటే సచిన్ తెండూల్కర్, క్రికెటర్ సచిన్ తెండూల్కర్ చూసి ఎంతోమంది క్రికెటర్స్ అయ్యారు. కరెక్ట్. దాని తర్వాత యాక్టర్స్. మ్మ్. యాక్టర్స్ అప్పుడు చూసి ఎన్టీ రామారావు గారిని చూసి చాలామంది అబ్బా ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఉంటారు. దాని తర్వాత చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్, వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా డ్రెస్ వేసుకుంటారు, మ్మ్. వాళ్ళు ఎట్లా వాకింగ్ స్టైల్ అనేది కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. మ్మ్. అంటే వాళ్ళలా ఉండాలి, మ్మ్. ఈజ్ మై గాడ్. మ్మ్. ఎన్టీ రామారావు కానీ ఇప్పుడు మనము శ్రీరామచంద్రుని కానీ కృష్ణుని కానీ ఎవరిని చూసినా కానీ కూడా దేవుని మనము ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకొని దేవుడు ఇట్లుంటాడు అని చెప్పేసి ఆ ఫొటోస్ మనం చూస్తాం. అవును. సో అట్లా చూసి పెరిగినారు అందరూ. మ్మ్. సో ఈరోజు సినిమా యాక్టర్స్ ఒక రోల్ మోడల్, మ్మ్. స్పోర్ట్స్ మెన్స్ ఒక రోల్ మోడల్. మ్మ్. లాస్ట్లో మేము ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళు అచ్చా ఈ పాలిటీషియన్స్ చూస్తారు, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నోడు చూస్తారు అంతే తప్ప మ్మ్. మాది ఇంకా లాస్ట్ స్టేజ్ మాది. మ్మ్. సో అట్లా నేనేమంటున్నా అంటే మీరు చెప్తే వాళ్ళు వింటారు. మ్మ్. సో నేనేమన్నాను, నేను ఎవరిని సినిమా యాక్టర్ అనేది మీరు తప్పు చేసినది నేనేం మాట్లాడలేదు. మ్మ్. నేనేమన్నా ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నాను మ్మ్. యాజ్ అ పొలిటీషియన్. నా జడ్చల ప్రజలకి ఇంకా నేను టెస్ట్ చేయించుకున్నాను, నేను డ్రగ్స్ తీసుకునే వ్యక్తిని కాదు, మ్మ్. మీరు ఎవరు తీసుకోవద్దు, దూరం ఉండాలి అని చెప్పేసి. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను అనుకో, అరే నువ్వే తీసుకుంటున్నావు కదా, నువ్వేందే మాకు చెప్పేది అంటారు. అంటారుగా. మ్మ్. సో అట్లా నేనేమంటున్నాను, సినిమా యాక్టర్స్ వాళ్ళు తీసుకొని ఇంకో మేము ఎవరం తీసుకోము, మ్మ్. మీరు కూడా ఎవరు తీసుకోవద్దు, డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా. మ్మ్. అందరు ఏమంటారంటే నువ్వు టెస్ట్ చేస్తే నేను టెస్ట్ చేసుకుంటా, నువ్వు ఆ గుడికి వస్తే నేను గుడికి వస్తా, సవాల్ ఎవరు అట్లా. చేయరు. కాబట్టి నేను టెస్ట్ చేసుకొని చూపించినాను. మీరు టెస్ట్ చేసుకున్నారు. చూపించాను మ్మ్. లూసిడ్ చేస్తున్నాను, ఈరోజు రిపోర్ట్ కూడా బయట ఇచ్చినాను. అంటే పొలిటికల్ సర్కిల్కి సంబంధించిన మీరు పొలిటీషియన్ అడగొచ్చు, వేరే పార్టీని అడగొచ్చు, మీ ముఖ్యమంత్రిని అడగొచ్చు, ఇవన్నీ అడగొచ్చు. సినిమా వాళ్ళ వైపు వెళ్ళి మీరు చేసుకోండి, మీరు చేయించండి అనేది వాళ్ళని మీరు సవాల్ చేస్తున్నట్లుగానా, సూచన చేస్తున్నట్లుగానా, ఏంటి పర్పస్? అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళని ఒక రోల్ మోడల్ లాగా ఉండి మీ ఫ్యాన్ బేస్కి, ఎందుకంటే మీరు చెప్పింది ఎక్కువ వింటారు. మేము చెప్పగానే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటారు. అదే ఒక సినిమా యాక్టర్ కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ వచ్చి మాట్లాడి నేను టెస్ట్ చేసుకున్నాను, మీరు ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్తే, ఒక మాట చెప్తే అది ఇంకా ఎక్కువ పబ్లిక్లోకి పోతుంది. కానీ ఈ రోజున్న నీడ్ ఆఫ్ ద అవర్, ఈ రోజున్న చర్చ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో చర్చ మళ్ళీ మొదలైంది. సో పొలిటీషియన్ కదా అరెస్ట్ అయింది, పొలిటికల్ సర్కిల్స్లో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారనే చర్చ కదా ఇప్పుడు ఉంది. సడన్గా సినిమా వాళ్ళ వైపు ఎందుకు వెళ్ళారు అనేది. నేను కూడా తీసుకున్నాను కదా పొలిటీషియన్, నేను రిపోర్ట్ తీసుకునే కదా చెప్తున్నాను. నేను సినిమా వైపు ఎందుకు వెళ్ళానంటే ఎక్కువ రూమర్స్ వాళ్ళపైన మాట్లాడుతున్నారు. ఉన్నాయా రూమర్స్ ఉన్నాయి, అంటే అది నిజం అనేది కాదు, రూమర్. రూమర్. ఆ రూమర్స్ నుంచి మనం బయటికి రావాలంటే మనం టెస్ట్ చేసుకొని చూపించాలి. సో చాలా మంది అన్నారు నువ్వు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు రివర్స్ గారా, వాళ్ళకి ఫ్యాన్ బేస్డ్ ఎక్కువ ఉంటారు. నేను అన్నాను వాళ్ళని ఒక రోల్ మోడల్ లాగా ముందుకొచ్చి మీరు చూపిస్తే పబ్లిక్ మీరు మాట వింటారు. మిమ్మల్ని ఒక్క మాట అంటే
చంపేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. ఎవరైనా అంతగా చంపిరా అంటే కూడా చంపొస్తారు. అరే! మా యాక్టర్ చెప్పిండని చెప్పి. అంటే అంత ఫ్యాన్ బేస్ వాళ్ళకున్నది. హ్మ్. అంటే అట్లాంటోళ్ళు బయటికొచ్చి ఇంగో నేను టెస్ట్ చేసుకున్నాను. డ్రగ్స్ నుంచి దూరం ఉండండి అని చెప్తే, ఒక మాట చెప్తే అది ఇంకా ఎక్కువ వాళ్ళ ఫ్యాన్ బేస్ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. హ్మ్. చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు. అదే అందరికి ప్రతి దాని ఎవరి తర్వాత స్థాయిలో మన వాళ్ళకి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ చెప్పిరనుకో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఒక రోల్ మోడల్‌గా ముందుకు పోతే ఫ్యూచర్‌లో రాను రాను మనం డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మనం ముందుకు పోవచ్చని చెప్పేసి నా ఆలోచన. మీరు, మీరు ఇప్పసారా గురించి మాట్లాడిన మాటలు కాంట్రోవర్సీ అవుతున్నాయి కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సినిమాల్లో పవన్ కళ్యాణ్ సారా ప్యాకెట్‌లేసుకున్నారు. బాలకృష్ణ ఏక్ పెగ్లా అన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చారు. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడట్లే? నేను కాంట్రోవర్సీ అనేది నేను మాట్లాడితే "నువ్వు సారా తాగమంటున్నావా?" అని అన్నారు. సో, హ్మ్. నేనొకటి దానికి దీనికి కంపారిజన్ చేసిన. హ్మ్. మూవీలో అదే సారా ప్యాకేజ్ తాగితే మీరు నవ్వుతారు. హ్మ్. దాని తర్వాత 'మామ ఎక్ పెగ్లా' అంటే ఆ సాంగ్ పెట్టుకొని డాన్సులేస్తారు. హ్మ్. మేము ఒక రాజకీయ నాయకుడు మా లైఫ్ అంతా హ్మ్. అన్నీ వదులుకొని హ్మ్. ప్రజల కోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ లైఫ్ కూడా ఉండదు మాకు. హ్మ్. వాళ్ళతోని పాపం ఇక్కడ బయటికి పోవాలన్నా గానీ, కొడుకుతోని టైమ్ స్పెండ్ చేయాలన్నా గానీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాది మా కాన్స్టిట్యున్సీ. హ్మ్. అట్లాంటిది మా మీద మీరు ఫస్ట్ మేమేం మాట్లాడకముందే మీరు నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. హ్మ్. మళ్ళీ అవి గూడా ఉన్నాయి గదా! అవి గూడా ఎందుకు ట్రోల్ చేయరు? అదేంటే నవ్వుకుంటారు, హ్మ్. ఎంజాయ్ చేస్తారు. హ్మ్. మేము చెప్పినప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నాము? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏముందనేది గూడా ఆలోచించాలి గదా! అది నటన. అది నటన. మీది కరెక్ట్. అది రియాలిటీ గదా! నటన ఇక్కడ అంటున్నాను. కనపడే గ్లాస్ రియల్. అక్కడ నేనేమంటున్నా, పెట్టిందంతా అది నటన. నటననే చెప్తున్నాను. నటననే చూసి ఆ! 'మామ ఎక్ పెగ్లా' అంటే ప్రతి పబ్‌లలో పెట్టుకొని 'మామ ఎక్ పెగ్లా' అని 1, 2, 3 తాగుతారు. నటనలాగా చూడమంటున్నాను నేను. హ్మ్. 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 మీరు అవి చూసుకొని రోల్ మోడల్‌గా అదే అక్కడ తాగిన గాని మేమెందుకు తాగొద్దు? మీరు నటన నేనొకటి అనుకుంటున్నారు గానీ చెప్తాను కదా! దాన్ని నేను దాన్ని చిన్నప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి చాలా చూస్తాను. మంది తాగుతున్నారది. నేను చూసాను చాలా మంది సినిమాల యాక్టర్లు సిగరెట్ తాగుతుంటే అది చూసి ఆ స్టైల్ కొట్టి సిగరెట్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. కరెక్ట్. కరెక్ట్. నేను కరెక్ట్. ఏ యాక్టర్ పేర్లు తీయను. కరెక్ట్. చాలా మంది చెప్పినారు. హ్మ్. మా యాక్టర్ ఆయన సిగరెట్ తాగుతాను చూసి సిగరెట్ స్టార్ట్ అదే చేసాం. స్టైల్‌లో తాగడం అని అదే మొదలుపెట్టారు. స్టైల్‌గా హ్మ్. పైకి ఇసిరేయడము. హ్మ్. అవును. ఇట్లా ఇట్లా సో, ఏసుకోవడము. వాళ్ళు యాక్షన్ అనుకుంటున్నారు గానీ దాన్ని ఫాలో అవుతున్నారు మీ ఫాలో ఫాన్సు అనేది మీ అవుతున్నారు. పాయింట్. అది. ఓకే. ఓకే. యెస్. ఓకే. ఆ! సినిమాని సినిమాలాగా చూడండి. హ్మ్. ఎంజాయ్ చేయండి. హ్మ్. ఎక్కడ రిసర్చ్‌లో కూడా ఎక్కడ లేదు. అది చూసి కూడా స్టార్ట్ చేస్తదనేది కూడా రిసర్చ్ ఎక్కడ దొరకదు మీకు. జనరల్‌గా వాళ్ళు స్టడీలా. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉంటారు కదా ఇన్‌ఫ్లుయెన్స్‌గా సొసైటీలో. ఉంటారు కాబట్టి మీరు వచ్చి ముందుకొచ్చేసి పెద్ద పెద్ద యాక్టర్ వచ్చేసి ఇంగో మేము టెస్ట్ చేసుకుంటాం. హ్మ్. మేము డ్రగ్స్ తీసుకోం. మీరు కూడా తీసుకోవద్దంటే మా పొలిటీషియన్ మేము ఎట్లయితే డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పామో మాకు అడిషనల్‌గా వాళ్ళుంటారు. హ్మ్. అట్లనే స్పోర్ట్స్‌మెన్ కూడా మేము ముగ్గురం కలిస్తే 100% యూత్ గాని ఎవరైనా గాని వాళ్ళకు మంచి రూట్‌లో వెళ్తారు వాళ్ళు. ఇట్లాంటి డ్రగ్స్ గాని, ఇట్లా గాంజా అనే దాంట్లోకి ఆ రూట్‌లోకి పోరు. చాలా మందుంటారు. వాళ్ళని అడిక్ట్ జేసి, వాళ్ళని ఈ స్టార్ట్ తెలియకుండా జేపిచ్చేదానికి. తీసుకుపోతారు సో, ట్రాప్‌లోకి. మేము ముగ్గురం కలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా అవుతదని చెప్తాను. అందుకే నేనేమంటాను మీరు జేసుకోమనను. ఫస్ట్ నేను జేసుకున్నాను. హ్మ్. మీరు చేసుకున్న తర్వాత వాళ్ళని చేసుకున్న అడుగుతున్నారు. తర్వాత మీరందరూ కూడా చేసి ఇట్లా రోల్ మోడల్‌గా ముందుకు రండి హ్మ్. అని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చేస్తారని అంటలేను. హ్మ్. షో టు ద పబ్లిక్ అవేర్‌నెస్ తీసుకురండి అని చెప్పి. ఓకే. సో, ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఆయన సీఎం అయిన తర్వాత కంటిన్యూస్‌గా డ్రగ్స్ పైన సీరియస్‌గా యెస్. ఉన్నారు. డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పి చెప్తూ వస్తున్నారు. సీరియస్‌గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మీటింగ్ పెట్టి. ఏమని? మీరు డ్రగ్ వ్యతిరేక క్యాంపెయిన్ చేయండి అని మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పీల్ చేశారు. నాకు తెలిసి ఎవరు పెద్దగా ముందుకొచ్చి ఒకళ్ళిద్దరు ఏదో సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఏదో 2, 3 వీడియోస్ పెట్టడం చూసా కానీ తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తేనే జస్ట్ క్యాంపెయిన్ చేయమని ఎవరు పట్టించుకోలేదు. అనిరుద్ రెడ్డి వచ్చి మీరు డ్రగ్స్ సర్టిఫికేట్లు చూపించండి అభిమానులకు అందరికంటే పట్టించుకుంటారా? ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకోరా? అనేది నెక్స్ట్ స్టెప్. హ్మ్. వాళ్ళు ఇది చేస్తే పబ్లిక్‌లో మీ పైన పాజిటివ్ ఇప్పుడు చేయలేదనుకో, అప్పుడు మళ్ళా అందరూ కాంట్రోవర్సీ‌గా అంటారా? లేకుంటే అంటే నేను మాట్లాడిన కాంట్రోవర్సీ ఏదని అనుకోని. అనండి. అప్పుడు డౌట్‌లో పడతారు. కరెక్ట్. ఎందుకు చేసుకుంటలేరు? హ్మ్. ఎందుకు సీఎం గారు చెప్పిన తర్వాత గూడా మీరు ఎందుకు వీడియోస్ చేస్తలేరు? హ్మ్. అప్పుడు డౌట్ స్టార్ట్ అయితది. హ్మ్. ఆ డౌట్ అనేది కొంచెం నిజం గూడా గావచ్చు. హ్మ్. ఆ డౌట్స్ రావద్దు, రూమర్స్ రావద్దనే గదా నేను అప్పీల్ చేస్తున్నాను వాళ్ళకి. ఇంకా హ్మ్. వాళ్ళిష్టము. వాళ్ళు హ్మ్. చేసుకోలేదంటే ఇంక నువ్వు ఇప్పుడు ప్రజలకి ఏమని చెప్తున్నారు మీరు? మీ ఫ్యాన్స్‌కి ఏమని చెప్తున్నారు? హ్మ్. మేము టెస్ట్ చేసుకోము అనంటే ఎందుకు? నువ్వు తీసుకోలేదంటే టెస్ట్ చేసుకో. హ్మ్. హ్మ్. తీసుకునేటోళ్ళు టెస్ట్ చేసుకోరు. ఎందుకంటే నేను తీసుకుంటున్నాను కాబట్టి రిపోర్ట్‌లో పాజిటివ్ వస్తే మా బండారం అంతా బయటపడతదని చేసుకోరు. హ్మ్. సో, అక్కడ పబ్లికే డిసైడ్ చేస్తారు. ఎవరు తీసుకుంటారో, ఎవరు తీసుకోరని ఓ పక్క చెప్పేసి. మీరు అప్పీల్ చేస్తా అని చెప్తున్నారు. మరో పక్క సినిమా రిలీజ్ కంటే ముందు వాళ్ళు డ్రగ్ సర్టిఫికేట్ టెస్ట్ చేసుకున్న అట్లా సర్టిఫికేట్ లా తీసుకురావాలి అంటున్నాను. అదే లా అంటే లా అటువంటి తీసుకురా లా ఒకటేమో తీసుకురావాలంటే అప్పీల్ ఏమో మీరు చేసి మీరు ముందుకు రండి అంటున్నాను. హ్మ్. ఇంకోటి ఇట్లా లా తీసుకొస్తే ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ మనం ఇట్లా తీసుకొస్తే ఒక రోల్ మోడల్‌గా అన్ని స్టేట్స్‌లోకి ఉంటాం. హ్మ్. సినిమా యాక్టర్స్ గాని, స్పోర్ట్స్‌మెన్‌లకి ఎందుకు ఎవ్రి ఒలింపిక్స్ గాని అవును. ఎప్పుడైనా ఎందుకు అవును. టెస్ట్ చేస్తారు మ్యాచ్ వాళ్ళకి? టు మ్యాచ్ చేస్తారుగా. స్టెరాయిడ్స్ అని ఏమన్నా తీసుకొని ఎందుకు చెక్ చేస్తారు? హ్మ్. చాలా మంది కేసెస్ గాని డిస్‌క్వాలిఫై కూడా అయినారు. అవును. అవును.
సో, ఆ డైరెక్షన్‌లోనే నేను చెప్తున్నాను. ఎందుకు టెస్ట్ చేయదు? సో స్పోర్ట్స్ మెన్‌లకి ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? సో, సినిమా రిలీజ్ కావడానికంటే ముందు సినిమాకి సంబంధించిన హీరో టెస్ట్ చేయించుకున్న తర్వాతనే అట్లా కాదు. ఆ! ఎవ్రీ 90 డేస్‌కి టెస్ట్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఎవ్రీ 90 డేస్. 90 డేస్‌కి. ఎంటికలే కదా! ఎన్నో ఎంటికలు రాలుతాయి రోజు. హ్మ్. 10 ఎంటికలు రాలితే ఇంకా సగం పోయినాయి నావి. హ్మ్. పోయి ఎంటికలు రాలుతాయి. హ్మ్. ఆ ఎంటికలు తీసుకొని ఒక ఎంటిక ఇచ్చేదానికి ఏముంది? హ్మ్. 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 ఓకే. సో, కంటిన్యూస్ ప్రాసెస్ అది ఫాలికల్ ఒకసారి. టెస్టింగ్ 90 డేస్ దాన్ని ఆ! వాలిడిటీ. హ్మ్. సో, ఎవ్రీ 90 డేస్ చెక్ చేసుకొని రిపోర్ట్స్ ఉండాలి. సబ్మిట్ చేయాలి. హ్మ్. సినిమాటోగ్రఫీ మీరు బోర్డ్ ఉంది కదా! బాగా ఎక్కువ ఆశపడుతున్నారేమో, ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళ ఏది దగ్గర నుంచి. నేనా? ఆ! నేను దాన్ని అనుకుంది నేను మాట్లాడేసినాను. హ్మ్. వాళ్ళు టెస్ట్ చేసుకోకుంటే ఇంక వాళ్ళ ఇష్టము. వాళ్ళు టెస్ట్ చేసుకోకపోతే వాళ్ళ నిజాయితీ ఏంటనేది ప్రజలు, అభిమానులే చూసుకోవాలి. అంతే. హ్మ్. మీ మాటలకి ఒకళ్ళు ఇద్దరు పేరు కూడా తీసుకున్నారు. 'పవన్ కళ్యాణ్' పేరు తీసుకున్నారు. 'బాలకృష్ణ' గారి పేరు తీసుకున్నారు. హీరోలందరి గురించి అంటున్నారు కాబట్టి, వాళ్ళందరి అభిమానుల దృష్టిలో అనిరుద్ రెడ్డి ఒక విలన్‌గా కనపడ్డు. నేను విలన్‌గా కనిపిస్తున్నా, లేకుంటే నేను చెప్పింది కరెక్టా అనేది ఆ దేవునికి తెలుసు, ప్రజలకు తెలుసు. హ్మ్. నేనేమి బాలకృష్ణ గారి మీద నెగెటివ్ మాట్లాడలేదే. హ్మ్. మీరు చెప్తే ఎక్కువ మంది వింటారు అంటున్నా. హ్మ్. 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 ఓకే. 100% నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. బాలకృష్ణ గారు గాని, చిరంజీవి గారు గాని, హ్మ్. పవన్ కళ్యాణ్ వాళ్ళు తీసుకోరు. హ్మ్. మనకు తెలిసిపోతది ఫేస్ చూడంగానే. అవునా? తీసుకుంటారో అవునా? తీసుకోరా అని. తెలిసిపోతుందా? 100% వాళ్ళు తీసుకునే తీసుకోరు. తీసుకునే వాళ్ళ అరే ఫేస్‌లో నేను 100% చెప్తున్నాను వాళ్ళు తీసుకోరు. హ్మ్. వాళ్ళు 'బాలకృష్ణ' చూస్తేనే తీసుకోడు, తెలుస్తది తీసుకోరు. 'చిరంజీవి' చిరంజీవి తీసుకోడు, తీసుకోరు. 'పవన్ కళ్యాణ్' పవన్ తీసుకోడు. కళ్యాణ్ ఇంకేమైనా తీసుకోరు. యాడ్ చేస్తారా? నాకు తెలవదు. ఈ ముగ్గురు గురించి నేను ఫేస్ రీడింగ్‌తోని చెప్తున్నాను. ఆ! వాళ్ళు తీసుకోరు. ఆ! వేరే యాక్టర్స్ కూడా తీసుకోరని నాకు తెలుసు. ఆ! రిపోర్ట్ తీసుకొని చూపిస్తే అయిపోతది. తీసుకునే వాళ్ళ ఫేస్‌లు ఏమన్నా మీరు గుర్తించారా? పేర్లు చెప్పొద్దు. నేను మీకనిపించింది. ఎవరి గురించి మాట్లాడను. పేర్లు తీసుకోండి. మీరు మొహం ఈరోజు చూసి బహిరంగంగా నేను చెప్తున్నాను. రిపోర్ట్ తీసుకొని చూపియమని చెప్తున్నాను. మీ నేను చూపించినాను. ఆ! చూపియనోళ్ళ మీద ఆటోమేటిక్‌గా డౌట్ వస్తది కదా! మీకే తెలుస్తది. నేనెందుకు డౌట్ చెప్పాలే? డౌటస్ మీరు నేనెందుకు చెప్పి వాళ్ళ ఫ్యాన్స్‌తోని టెస్ట్ తిట్టించుకోవాలే? టెస్ట్ చేయకుండానే 'చిరంజీవికి', 'బాలకృష్ణకి', 'పవన్ కళ్యాణ్‌కి మీరు ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రోల్ మోడల్స్. వాళ్ళు మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు టెస్ట్ చేయకుండానే. కష్టపడి పైకొచ్చినోళ్ళు టెస్ట్ వాళ్ళు. చేయకుండానే కష్టపడి వాళ్ళ మొహం పైకొచ్చినోళ్ళకి అన్నీ చూస్తే తెలుసు. వాళ్ళు చేసుకోండి పేరు వాళ్ళు. 100% తీసుకో. మిగతా మొహాలేమన్నా చూస్తే వాళ్ళు తీసుకుంటారని అనిపిస్తుందా నా క్వెషన్? నాకు తెలవదు. నాకనిపియలేదు. ఆ! అందరిని టెస్ట్ చేసుకొని చూపియమని జెప్పు. హ్మ్. అంతే. హుహు. దాంట్లో క్లారిటీ వచ్చేస్తది. పబ్లిక్ గూడా అబ్బా! మా సినిమా యాక్టర్సు, మా పొలిటీషియన్స్ క్లీన్‌గున్నారు. హ్మ్. ఇంతకుముందే నేనేమని చెప్పాను స్పోర్ట్స్ మెన్స్‌కి వాళ్ళకెందుకు టెస్ట్‌లు చేస్తున్నారు? హ్మ్. అంటే అది అక్కడెందుకో టెస్ట్ చేస్తారు. ఒలింపిక్స్ పోవాలంటేనేమో టెస్ట్‌లు చేస్తారు. ఫిజికల్ పెర్ఫార్మన్స్ కదా అది. ఫిజికల్ ఇది గూడా పెర్ఫార్మన్స్‌లో మళ్ళంతే. హ్మ్. ఇది గూడా చేయాలే. హ్మ్. ఇది ఓకే. గూడా చేసి పబ్లిక్‌లో డొమైన్‌లో పెట్టాలే. ఓకే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరూ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎవరు మాట్లాడినారు డ్రగ్స్ గురించి? హ్మ్. నేను ఇప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు సొసైటీలోకొచ్చేసింది. స్కూల్స్‌లోకొచ్చేసింది. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు డ్రగ్స్ గురించే మేము మాట్లాడకపోయేది. హ్మ్. సిగరెట్ గురించి అస్సలు మాట్లాడకపోయేది. హ్మ్. చాలా పెద్ద క్రైమ్ గదా! సిగరెట్ అవును. తాగుతున్నాడు అని చెప్పి అరే! ఎవరైనా మాట్లాడకూడదు. సిగరెట్ తాగుతుంటే, అరే! ఆయన సిగరెట్ తాగుతాడంట అవును. అని. అవును. ఈరోజు హ్మ్. ఇట్లా ఇసిరేస్తాడు, ఇట్లా కొట్టుకుంటాడు. స్కూల్స్ దగ్గర ఏందబ్బా! గంజాయి చాక్లెట్‌లు దొరుకుతున్నాయి. డ్రగ్స్ మీకు స్కూల్స్ అట్లా దగ్గర ఏమైనా పట్టుబడుతున్నాయి. ఇన్ఫర్మేషన్ ఉంటే ఇయ్యండి. డెఫినెట్‌గా. ఇమ్మీడియేట్‌గా మేము యాక్షన్ తీసుకుంటాం. హ్మ్. నాకు మెసేజ్ చేయండి. నేను లేకుంటే చాలా మీరు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను సీఎంఓ చెప్తాను. గారికి మీరు మెయిల్ చేయండి. హైదరాబాద్ బంజారా హిల్స్‌లో కూర్చొని 10 నిమిషాల్లో గంజాయి కిలో తెప్పించొచ్చు. నేను తెప్పించాను గతంలో అట్లా. హ్మ్. ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ. 10 నిమిషాల్లో కూర్చున్న స్టూడియోలోకే. మీరు ఇయ్యండి సో, డీటెయిల్స్ ఆ 100%. పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంక నా నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక ఎమ్మెల్యేగా టెస్ట్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఎక్కువ మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చేసుకోండి అని అప్పీల్ చేస్తున్నాను. నేను ఈవెన్ మా ఎమ్మెల్యేస్ కూడా చెప్తున్నాను. అదే అంటున్నాను. నా మనం ప్రశ్న అదే. తీసుకొని నా ఎవ్రీ ప్రశ్న అదే. 90 మీరు డేస్‌కి మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా చేసుకోండి. ఎవ్రీ 90 డేస్‌కి ఒకసారి చేయండి. అప్పుడు చేసుకొని ఆటోమేటిక్‌గా సొసైటీ అంతా స్టార్ట్ అవుతుందేమో. నేనైతే చేసుకున్నాను. నేను హ్మ్. ఎవరిని బలవంతం అయితే చేయలేను. హ్మ్. అప్పీల్ చేయాలి కదా! ఎవరికైతే మీ అప్పీల్ ముఖ్యమంత్రి గారి చేస్తున్నాను. దృష్టికి అప్పీల్ తీసుకెళ్ళండి. చేస్తున్నాను. ముఖ్యమంత్రి కూడా లేకుంటే సీరియస్‌గా ఉన్నాడు దానిపైన. లా కూడా తీసుకురమ్మని చెప్తున్నాను నేను. హ్మ్. 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 లా కూడా తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్ ఫాలికల్ టెస్ట్ అనేది ఓన్లీ అవును. దీంట్లోనే ఫోరెన్సిక్‌లోనే చేస్తాను. ఇప్పుడు చేస్తారు. వేరే డయాగ్నోస్టిక్‌గా నేను చెక్ చేస్తే నాకంత మంచి ఎక్విప్‌మెంట్స్ ఉండి టెస్టింగ్ చేసే డయాగ్నోస్టిక్ నాకెక్కడ దొరకలేదు. ఓకే. ఏది మన డ్రగ్స్ సంబంధించి. హైదరాబాద్‌లో. హ్మ్. అట్లాంటి ఏమైనా డయాగ్నోసిస్ సెంటర్ పోతే నేను కూడా ఎవ్రీ 90 డేస్‌కి ఫాలికల్ టెస్ట్ ఇచ్చేసి హ్మ్. ఆ రిపోర్ట్ పెట్టుకొని ఎవ్రీ అసెంబ్లీ ముందు నేను పోయి స్పీకర్‌గా సబ్మిట్ చేస్తా. ఓకే. సరే. దానికి సంబంధించింది అది పక్కన పెడితే, ఏంటి ఇప్పసార ఎందుకు మీ బ్రెయిన్‌లోకొచ్చింది? మా దగ్గర తాండాలల్ల హ్మ్. ఒక పెద్దామ నా ఎలక్షన్స్ ముందు. మేమప్పుడు ఇప్పసారా చేస్తుంటే ఈ ఎస్టీలు వీళ్ళు ఇప్పసారా చేసి, కల్తీలు చేసి హ్మ్. అంటే ఆ కల్తీ సారాతోని ఎంతోమంది జీవితాలు పోయినాయని చెప్పి మమ్మల్ని బద్నాం చేసినారు. మా గురించి తప్పుడు మాట్లాడినారు అని చెప్పి చెప్పడం జరిగింది. ట్రైబ్స్ అంతా మీ దగ్గరికొచ్చి ట్రైబ్స్. చెప్పారు. హ్మ్. ట్రైబ్స్ అంటే ఒక పెద్దామె ఒక్కామెనే. ఆమెనే హ్మ్. డైరెక్ట్ నాతోని మాట్లాడింది. అంటే వందల మంది వాళ్ళొచ్చి చెప్పిందనేది ఒపీనియనే కాదు. కదా! ఒకళ్ళదైనా ఆమె ఒపీనియన్. ఒపీనియన్. హ్మ్. అమ్మ మీరు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు అసెంబ్లీలో మాత్రం ఈ అంశం పైన నేను మాట్లాడతా అని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే జరిగింది. కాకముందే కాకముందే. చెప్పారామెకి. కాకముందే చెప్పినాను. ఓకే. అవకాశం వచ్చింది. దాని గురించి స్టడీ చేసినా. అది ఆర్గానిక్ ఇప్పుడు కాదు 2, 3 వేల సంవత్సరాల నుంచి దానికి హిస్టరీ ఉన్నది. హ్మ్.
చాణక్యుడు కూడా దాని గురించి మాట్లాడినాడు. హ్మ్. ఎక్సైజ్ లాస్ తీసుకొచ్చింది చాణక్యుడు. హ్మ్. సో ఇట్లాంటి దాని గురించి స్టడీ చేసి అదొక ఆర్గానిక్ ఫ్లవరు. హ్మ్. ఈరోజు లండన్‌లో తయారు చేస్తున్నారు ఈ డ్రింకు. హ్మ్. ఫ్రాన్స్‌లో తయారు చేస్తున్నారు. హ్మ్. మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో హ్మ్. దేశ్‌మాండ్ జీ అనే కంపెనీ, దేశ్‌మాండ్ జీ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు హ్మ్. పువ్వుతోని. హుహు. సో ఈ పువ్వు అనేది బీబీసీ వాళ్ళు కూడా దాన్ని కథనం రాసినారు దాని గురించి. హ్మ్. వాళ్ళు రాసిన దాంట్లో దిస్ ఈస్ ప్యూర్ ఓకే. ఆర్గానిక్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హ్మ్. సో మన వరల్డ్‌ల ఇప్పుడు మీరు చూస్తే మెక్సికోలో టెకిలా గానీ, హ్మ్. జపాన్‌లో సాకే గానీ, ఇవన్నీ గ్రెయిన్స్‌తోని లేకుంటే అగావే ప్లాంట్‌తోని, మౌతాయి అనేతోని గోధుమలు దాంతోని చేయడము. హ్మ్. ఇవన్నీ వాళ్ళు తయారు చేసి వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే వాళ్ళ హిస్టరీలో చేస్తున్నారో హ్మ్. వాళ్ళు తయారు చేసి మొత్తం ప్రపంచంలో ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఓకే. నేనేమంటాను మన దగ్గర పువ్వు బేస్డ్ అవన్నీ గ్రెయిన్ బేస్డ్. హ్మ్. పువ్వు బేస్‌తోని మనం తయారు చేసి మనం కూడా ఎక్స్‌పోర్ట్ చేద్దాము. హ్మ్. ఆ ఇన్‌కమ్‌తోని హ్మ్. ఈ మన ఆదివాసులు గాని, మన ఎస్టీ సోదరులకి వాళ్ళకి డెవలప్‌మెంట్ కోసం ఆ ఫండ్ యూజ్ చేద్దాము. ఎక్స్‌పోర్ట్ చేద్దాం అంటున్నా. మీకిక్కడ ఇష్టం లేదు సారా అనగానే మీరు చీప్‌గా మాట్లాడే. హ్మ్. కానీ ఇక్కడొద్దు. హ్మ్. దానికి ఇంకో పేరేదో పెట్టాలి. సూరా అని పెడదాము. ఇప్ప హ్మ్. సూరా అని పెడదాం. ఇప్పసూరాను. ఆ! ఓకే. స్కాచనో ఏదో యాహ్! పెట్టాలి దానికి. ఆ! మిగతా మీరు డ్రగ్స్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి ఆనందంగా ఉంటుందేమో. నా ఎజెండాని అనిరుద్ రెడ్డి గట్టిగా మాట్లాడుతుండు అనుకుంటారేమో. మీరు సారా పెట్టాలని మాట్లాడితే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పోతుంది సార్. ఎందుకు ప్రభుత్వం పోతది? నడుస్తుంది ఆదాయంతో ఎందుకు కదా! పోతది? లిక్కర్ ఆదాయంతోటే లేదు. నడుస్తుంది. అంటే నేనేం చేసి డైరెక్ట్‌గా అమ్మమని చెప్తలేను నేను. హ్మ్. ఎక్సైజ్ రూల్స్ చేయండి. మధ్యప్రదేశ్‌లో చేస్తున్నారు. ఒడిస్సాలో చేస్తున్నారు. హ్మ్. దాని తర్వాత మహారాష్ట్రలో చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఒక డిస్టిలరీ సో వాటితో పాటు ఇది పెట్టాలనుకోండి. గూడా ఉంచండి అని. ఒక డిస్టిలరీ పెట్టారనుకోండి. పువ్వులంతా చెట్లు పెట్టేసి వీళ్ళతోని పువ్వంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గాని వీళ్ళని ఒక మెంబర్స్ చేసి హ్మ్. ఆదివాసులు వాళ్ళు అడవిలోకెళ్ళి ఆ పువ్వు తెచ్చేటట్టు, వాళ్ళ దగ్గర కొనేటట్టు, హ్మ్. ఈ డిస్టిలరీ నుంచి తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేసి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ మళ్ళా రిటర్న్ వాళ్ళకిచ్చేటట్టు, హ్మ్. వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అట్లా చేయమని చెప్తాను గానీ, తయారు చేసేసి మీరు రోజు వైన్ షాప్‌లో పెట్టి అమ్మమని అంటారు. హ్మ్. సో, మధ్యప్రదేశ్‌లో ఏం ఇప్పుడు మనకి చేస్తున్నారు? ఇది తునికాకు సేకరణ చేస్తారు. తునికాకు అంటే బీడీ ఆకు. తునిగాకు తెలుసు. అది వాళ్ళు ఫారెస్ట్ నుంచి తీసుకొస్తుంటే చాలా మందికి ఉపాధి ఉంటుంది. ఉత్తర అవును. తెలంగాణలో బాగుంటుంది. కైండ్ ఆఫ్ ఇది గూడా అట్లే చేయండి అనేది. అదే హ్మ్. చేసి వాళ్ళకి అంటే ఇది ఆర్గానిక్ పువ్వు ఇది. నేను రా అదేంది చిత్తూరులో గంధం చెట్లు మొత్తం కొట్టేసి ఎక్స్‌పోర్ట్ చేయమంటలేదు. ఈ పువ్వు రాలిపోయిన పువ్వు. అవును. ప్రతి సంవత్సరం వస్తుంది. మొత్తం చెట్టు 4 నేచర్‌తో మంత్స్ ఏప్రిల్ నుంచి ఈ మంత్‌లోనే వస్తది. అవును. సమ్మర్‌లో అది ఉంటుంది. రాలిపోయిన పువ్వుని నేను చేయమని చెప్తున్నాను గానీ చెట్టుని చంపమంటలేను గదా నేను. చెప్పారా ముఖ్యమంత్రి గారికి మాట? ఏది ఆ! అది మొత్తము అసెంబ్లీలో మాట్లాడినాను. ముఖ్యమంత్రి గారు మీకేదో వార్నింగ్ ఇచ్చారు ఎల్‌పి సమావేశంలో అని ప్రచారం జరిగింది బయట. ఎక్కడ? ఎమ్మెల్యేలు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొద్దు. సారా, గీరా అనేదో మాట్లాడుతున్నారని దాని గురించి ఏం చెప్పలేదే. ఆ! ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని. హ్మ్. నేను మాట్లాడగలుగుతాను యాస్ ఎన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే. హ్మ్. నేను హ్మ్. నా స్టేట్ గురించి మాట్లాడగలుగుతాను. ఐ కెన్ టాక్ అబౌట్ మై కంట్రీ, హ్మ్. వరల్డ్ గురించి కూడా మాట్లాడగలుగుతాను. హ్మ్. నో వన్ కెన్ స్టాప్ మీ. హుహు. నేను అంటే నిజమనేది మీరు మాట్లాడతాను. మాట్లాడుతున్న మాటలు సీఎం ప్రభుత్వానికి గారు ఇబ్బందికరంగా మాట్లాడేది నా విషయం కాదు. అది వేరే విషయం. ఇక నేను మాట్లాడను. హ్మ్. కొంతమంది వేరేదేదో మాట్లాడిన దాని గురించి మాట్లాడినా. నేను మాట్లాడిన దాంట్లో బట్ అప్పటికి ముందు తప్పేముంది? స్టేట్మెంట్ మీదే ఉంది కాబట్టి జనరల్‌గా ఏముండే మీరు అది ఆ స్టేట్మెంట్ కూడా చూడలేదు కదా! ఆ స్టేట్మెంట్ టీవీలో వచ్చే లోపలనే మీటింగ్ అయిపోయింది కదా! హుహు. ఇది కాదు. మీ స్టేట్మెంట్‌కి మా ఉద్దేశించి స్టేట్మెంట్ గురించే కాదు. నేనేం తప్పు మాట్లాడాను? తప్పు అది వేరే విషయం. బట్ ఒకవేళ నేను తప్పు మాట్లాడింటే, దానికన్నా ముందు సీఎం గారే నన్ను పిలిచి చెప్తుండే. హ్మ్. "నువ్వు ఇది మాట్లాడినవు తప్పని" చెప్తుండే. హ్మ్. ఆయన నన్ను పిలవలేదు. హ్మ్. ఒక మాట నాకు చెప్పలేదు. హ్మ్. ఆయన ఎందుకు ఎవరికీ భయపడడాయన. హ్మ్. దీంట్లో ఏముంది నన్ను పిలిస్తే నన్నే పిలిచి డైరెక్ట్ చెప్తాడు. 10 హ్మ్. మంది మీద చెప్పాల్సిన అంశం కాదు గదా! హ్మ్. హ్మ్. నా గురించి కాదు. దాని తర్వాత కలిసాము, మాట్లాడినాము, స్పోర్ట్స్ దాంట్లో పోయినాము అన్నీ ఇచ్చిండు. అప్పుడు ఎప్పుడు ఒక మాట నన్ను అనలేదే. హుహు. హుహుహు. ఎవరో ఏదో గురించి వేరే దగ్గర మాట్లాడింది ఏదో అయింది. దాని గురించి ఆ సబ్జెక్టు. ఓకే. ఇంకోటి నేను ఎట్లాంటోని తెలుసా? నన్ను హ్మ్. ఎవరైనా వద్దు అని అన్నారనుకో, హ్మ్. ఖచ్చితంగా పోయి మాట్లాడతా. ఈవెన్ సీఎం. ఎవ్వరైనా గాని. నేను ఈవెన్ సీఎం గురించి తప్పని అంటలే నేను. ఈవెన్ సీఎం అంటే నా మెంటాలిటీ అది. అంటే ఎవరైనా తప్పు అంటే నేను అదే మాట్లాడతా వాట్ డస్ ఇట్ మీన్? లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఒకవేళ ఎవరైనా గాని "అనిరుద్ నువ్వు ఇవి మాట్లాడొద్దు" అని అంటే, అంటే నా నా క్యారెక్టర్ మీకది కరెక్ట్ నా అనిపిస్తే మెంటాలిటీ మీరది కరెక్ట్ అనిపిస్తే అనిపిస్తే మాట్లాడేస్తా. అంతే. అంతే. ఆ! ఆ! తప్పంటే అడుగుతా. మాట్లాడొద్దంటే ఎందుకు మాట్లాడొద్దు? దీంట్లో ఏముంది? ఏం హ్మ్. తప్పుంది అని అడుగుతా. నన్ను కన్విన్స్ చెయి. తప్పుంటే మాట్లాడను. తప్పేంటో నన్ను కన్విన్స్ చేయండి. అంతే కన్విన్స్ చేయాలి. ఆ! కన్విన్స్ చేయకుండా నాదే కరెక్ట్ ఉంటే నేను మాట్లాడేస్తా. మాట్లాడతా. ఓకే. ఇంకెవరు ఆపలేరు మిమ్మల్ని. ఎవ్వరు ఆపలేరు. మీరు మీరు బలంగా ఇది నిజమని నమ్మితే, ఇది ఎవ్వరు సరైనదని ఆపలేరు. నమ్మితే ఎవరు ఎవ్వరు ఆపలేరు. ఆపలేరు. నేను ఎవరికి భయపడను. ఓపెన్‌గా చెప్తున్నా. మీరు ఎవ్వరైనా అనుకోండి. హ్మ్. ఎవ్వనికి నేను భయపడను. హ్మ్. నేను ఫస్ట్ టైమ్ ఇండివిడ్యుయల్‌గా వచ్చినాను. ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ మీరు. ఏదైనా ఉండని. ఫస్ట్ ఎమ్మెల్యే జనరేషన్ కావాలనుకుంటే పొలిటీషియన్ ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయ్యి 30 నెలలు ఎ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఒకటి చెప్తాను. ఆ! ఎవరికైతే ఎమ్మెల్యేలు కావాలి, ఆ! ఎమ్మెల్యేనే మా లైఫు హ్మ్. అనుకునేటోళ్ళు భయపడతారు. హ్మ్. నేను నిజం ఏమనేది మాట్లాడతా. హ్మ్. పబ్లిక్ ఆల్రెడీ గమనిస్తున్నారు. హ్మ్. ప్రతి లీడర్ గురించి వాళ్ళు చూస్తుంటారు. ఏది తప్పు అనేది. హ్మ్. నేను తప్పు చేస్తే వాళ్ళు నాకు శిక్షిస్తారు. సో, ఇప్పసారి గురించి మీరు మాట్లాడుతున్న మాట లక్షలాది మంది గిరిజనుల గురించి, ఆదివాసీల గురించి మాట్లాడిన మాట తప్ప, అనిరుద్ రెడ్డి గురించి మాట్లాడిన మాట కాదు. కాదు.
వాళ్ళ గురించి మాట్లాడినా ఎకనామికల్‌గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు 1892లో బ్యాన్ చేశారు. వాళ్ళ లిక్కర్ సేల్ చేసేదానికి. హ్మ్. వీళ్ళ కోసం మనం చేయాలి. ఆ ప్రోడక్ట్ తయారు చేసి హ్మ్. పంపియాలి. ఎందుకు ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్. వాళ్ళ ఫ్యామిలీ పైన వైన్ తయారు చేస్తారు. అవును. ఇంట్లో తయారు చేసుకుంటారు ఇంత చాలా మంది. తయారు చేసి అవి బాటిలింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అవును. వీళ్ళెందుకు చేయొద్దు? హ్మ్. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి, "అనిరుద్ మీరు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పసారి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు. అనిరుద్ మీరు సినిమా యాక్టర్లు టెస్ట్ చేయించుకోవాలనే అంశం మీకెందుకు? మీరు దాని గురించి మాట్లాడొద్దు" అని చెప్పారనుకోండి. ఇప్పటికైతే చెప్పలేదు కదా! ఇన్ కేస్ ఇప్పుడు చెప్పారనుకోండి. సీఎల్‌బీ మీటింగ్ అయిన తర్వాతనే కదా! ఇన్ కేస్ చెప్పారు. ఇప్పసారి ఇంక నేను ఇప్పుడు ఈ చెప్తున్నా. స్టేట్మెంట్ తర్వాత నేను చెప్పారనుకోండి. ఇప్పసారా గురించి మాట్లాడుతున్నా అని చెప్పినా, టీవీలలో వచ్చింది. హ్మ్. సీఎం గారు కూడా తెలుసు. హ్మ్. నన్ను పిలిచి అయితే నువ్వు అసెంబ్లీలో మాట్లాడొద్దని చెప్పలే కదా! మాట్లాడాను కదా! ఎందుకు భయపడుతున్నారా? మీకు మీకు చెప్పడానికి కూడా ఎవరు? సీఎం గారు ఏమైనా భయపడతారా? సీఎం గారు ఎందుకు భయపడతారు? ఆ! అనేది వద్దు ఈ అది అది అంశం కూడా మంచిది మీరు కాదని మాట్లాడేది కరెక్టేనని ఆయన కూడా అనుకుని ఉంటారా? ఇది ఉండొచ్చు. హ్మ్. భద్రాచలంలో కలిసారు. హ్మ్. బట్టి విక్రమార్క గారు, సీఎం గారు, నేను ముగ్గురం ఉన్నాము. హ్మ్. బట్టి విక్రమార్క చెప్పిండు అనిరుద్ మాట్లాడిన ఇప్పపు ఈ ఖమ్మం ఏరియా అంతా అదే అవును. అక్కడ ఉంటది. బాగుంటుంది కానీ భద్రాచలం. చెట్లు తక్కువున్నాయి అని అన్నారు. హ్మ్. సీఎం గారు ఇమ్మీడియేట్‌గా ఏమన్నాడు, చెట్లు అనిరుద్ మెడిసినల్ గురించి కూడా మాట్లాడిండు కదా అని అన్నాడు. హ్మ్. అంటే ఆయన మైండ్‌లో ఇది మెడిసినల్ ప్లాంటు అనేది ఓకే. అనేది మైండ్ ఉంది. దాంతోని సోప్స్ చేయొచ్చు. హ్మ్. ఎసెన్స్ తీయొచ్చు. సో, ఆయనకి అవేర్‌నెస్ ఉంది. మీరేం అవేర్‌నెస్. మాట్లాడిన దానిపై క్లారిటీ ఆయనకి ఉంది. అన్నిటిపైన క్లారిటీ ఉంది. ఓకే. ఓకే. లేకుంటే ఆ రోజే భద్రాచలంలో "ఏ అనిరుద్ నువ్వు ఎందుకు మాట్లాడినావు అది? హ్మ్. తప్పు కదా" అని అంటుండే కదా! హ్మ్. హ్మ్. ఆ మాట అనలేదు. ఓకే. ఆదివాసుల గురించి మాట్లాడుతున్నాం మేము. హ్మ్. ఎస్టీ సోదరు వాళ్ళని ఎకనామికల్లీ గ్రో చేయాలని మాట్లాడుతున్నాం. ఓకే. డెఫినిట్‌గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది ఓకే. కదా! పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? మీకేమైనా కోపం ఉందా? మీరెవరు ఫ్యాను చిన్నప్పుడు? నేనా? హ్మ్. నాకేం కోపం లేదే. మీరు ఆయన మీరెవరు తెలంగాణని ప్రతి ఒక్కళ్ళు ఏదో హీరోని ఫాలో అవుతుంటారు. తెలంగాణ వాళ్ళని నరదిష్టి అని అన్నాడు. హ్మ్. నాకు ఓన్లీ ఆ పాయింట్ పైనే కోపం. వేరే దాని పైన ఏం లేదు. హ్మ్. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడిండు? ఎందుకు మమ్మల్ని అన్నాడు? హ్మ్. అంటే దానికి మీ నువ్వు అనారదిష్టి అంటే తెలంగాణలో ఇంతమంది పొలిటికల్ పార్టీలున్నారు. మీ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. ఎవ్వరికీ రాని కోపం ఇమ్మీడియేట్‌గా అనిరుద్ రెడ్డికి ఆయన మాట్లాడి స్క్రోలింగ్స్ వస్తున్నాయి. ఇమ్మీడియేట్‌గా నాకది ఎందుకో హర్ట్ అయినాను నేను. నేను తెలంగాణోడిని. హ్మ్. నేను ఇక్కడే పుట్టి పెరిగినోడిని. అన్నాడు. బాధపడ్డా. హ్మ్. అన్నాను. హ్మ్. ఇమ్మీడియేట్‌గా దాని గురించి నేను అందరిలాగా లోపల పెట్టుకొని హ్మ్. ఆయన అన్నాడు చాలా మంది ఉన్నారు ఎంబడి. అరే! ఆయన అనింది తప్పు. అట్లా మాట్లాడొద్దని పక్క పక్కనే మాట్లాడుకుంటాం. చెవులలో ఒకరి చెవులో మాట్లాడుతుంటారు. ఒకరి చెవులో నేను హ్మ్. అట్టటోని అది కాదు. లౌక్యం. అంతే. మీరది లౌక్యం లేకుండా నేను ఉన్నారేమో. కొన్నిగా ఇట్లా అన్నాడు తప్పు కదా అని మాట్లాడినాను. హ్మ్. నేనేమి ఆయనకి అగెయిన్స్ట్ కాదు. హ్మ్. నేను కళ్యాణ్ అనేది కాదు. ఎవరు మాట్లాడినా గాని హ్మ్. నేను మాత్రం దాని గురించి మాట్లాడను. వాళ్ళెవరు మాట్లాడేదానికి ఈవెన్ మా తర్వాత గురించి. కూడా పవన్ కళ్యాణ్ గారు దానికి విచారం వ్యక్తం చేయడం గాని, లేకపోతే నేను అనలేదని గాని, పొరపాటున అన్నాను గాని, స్టేట్మెంట్ కూడా ఆయన దగ్గర నుంచి లేదు. అది ఆయనకి ఎక్స్‌పెక్టేషనా? హ్మ్. ఇప్పుడు ఒక పొలిటీషియన్‌గా నేను చెప్తా. నేను తప్పు చేస్తే హ్మ్. నేను ఈరోజు చెప్తున్నా. అది తప్పని నాకు తెలిస్తే హ్మ్. నన్ను గెలిపించిన ప్రజల దగ్గరికి పోయి ఇది తప్పు చేసినా హ్మ్. నన్ను క్షమించండి అని నేను అడుగుతా వాళ్ళని. హ్మ్. తప్పు చేయనప్పుడు నేనెందుకు పోతాను? హ్మ్. సో, పవన్ కళ్యాణ్ అలా రియలైజ్ అవ్వలేదు. అనాలి ఆయనని. హ్మ్. సరే కొంతమందికి ఏముంటదంటే కొంచెము అహంకారం అవి ఇవి కొంతమందికి ఉంటది. నేను హ్మ్. పవన్ కళ్యాణ్ అంటలేను హ్మ్. ఉంటది. హ్మ్. నేనెందుకు చెప్పాలి? నేను అంటే ఒక చిన్నతనం అయితదా అని చెప్పేసి. హ్మ్. అట్లా అనుకుంటుండేమో. హ్మ్. ఒక్క మాట నేను అట్లా అనలేదు. నాకు తెలంగాణ ఇష్టం అని ఒక్క మాట అంటే అయిపోతది గదా! హ్మ్. హ్మ్. ఆయన అంటలేడంటే తెలంగాణ మీద ప్రేమ లేదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పటికి నమ్ముతున్నారది. అంతే అనుకుంటున్నాను. ఇటీవల లోక్‌సభలో ఇంకో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ బిల్ పాస్ అయిన రోజున ఒక బ్లాక్ డేగా మాట్లాడారు. అది విన్నారా? దానికేం కోపం రాలేదా మీకు? ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే విన్నాను నేను. ఇంతకుముందు ఇనలేదు నేను. ఒకవేళ ఆయన అట్లా అని ఉంటే అన్నాడు. అదే మాట అన్నాడు. ఆయన రికార్డ్. ఇల్లు హైదరాబాద్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఉంటాయి కదా! ఇసిపెట్టి పొమ్మని రాదు. హ్మ్. ఎందుకుంటుండే ఇక్కడ మళ్ళా? కాలేజీలు కూడా ఉన్నాయి బ్లాక్ వీటిలో. డే ఉన్నప్పుడు కాలేజెస్ ఉన్నాను. ఎవరు పోవద్దని చెప్దాం కాలేజెస్‌కి. హ్మ్. 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 అదేం సంస్థ? విజ్ఞానా? విజ్ఞాన్. విజ్ఞాన్. హ్మ్. మళ్ళీ ఎవరు పోవద్దు విజ్ఞాన్‌కి మళ్ళా. హ్మ్. ఆయన బ్లాక్ డే ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది బ్లాక్ డే అంటే మళ్ళీ తెలంగాణ ఎందుకున్నారు? హ్మ్. ఇటు అందరూ దండం పెట్టి చెప్తారు. అయ్యా మీకు తెలంగాణ మీద ఇట్లాంటివి మాట్లాడితే ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. హ్మ్. ఎందుకుంటున్నారు హైదరాబాద్‌లో మీరు? హ్మ్. దేనికోసం ఉంటున్నారు? మళ్ళీ ఏమంటారు? మేము ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు అంటారు. హ్మ్. ఉండండి. హ్మ్. ఎక్కడైనా ఉండండి. హ్మ్. ఎక్కడైతే ఉంటారో, హ్మ్. ఎక్కడైతే తింటారో హ్మ్. అవమానించకండి. ఓకే. ఎక్కడైతే బిజినెస్‌లు చేసుకొని పైసలు సంపాదించుకుంటున్నారో ఈ హ్మ్. ప్రైవేట్ హ్మ్. స్కూల్స్. హ్మ్. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవు ఇక్కడ. అవును. అన్నీ అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి. అవును. లక్షల కోట్లు 10,000 తగ్గారు మీరు ఫోన్‌లు చేస్తే గూడా. హ్మ్. ఒక ఎమ్మెల్యేని మేము ఫోన్ చేస్తే గూడా భయపడతారు. వీళ్ళేమన్నా మొన్న మీరు విన్నారు గదా! కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు గూడా వెంకటరెడ్డి గారు చెప్పినారు. మాట్లాడారు. కరెక్ట్. అవును. అన్నారు. హ్మ్. ఫోన్‌లు ఎత్తరు మీరు. హ్మ్. రేట్లు ఏమన్నా తగ్గిస్తారా అని చెప్పేసి. చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని. హ్మ్. 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 ఏదో ఒక రోజు టైం వస్తది. హ్మ్. దీనికి గూడా. ఇప్పుడు సీఎం గారు హ్మ్. యంగ్ ఇండియా స్కూల్స్ పెడుతున్నారు. అవును. డెఫినిట్‌గా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్‌లో చేరుస్తాము. హ్మ్. అక్కడ మంచిగా చదివిపిస్తాము. హ్మ్. స్పోర్ట్స్ ఉంటది. అన్నీ ఉంటాయి. ఇట్లా ప్రైవేట్ స్కూల్‌కి పోవద్దని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళు ఓన్లీ కమర్షియల్. ప్రైవేట్ స్కూల్స్, ఇన్‌స్టిట్యూషన్స్ ఏదున్నా గాని ఆయనకే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఎంపీ మీరు చెప్తున్నారు. "ఎళ్ళిపో శ్రీకృష్ణదేవరాయలు. నాయనా నువ్వు ఇక్కడ ఎందుకయ్యా నువ్వు? హ్మ్. హ్మ్. ఎళ్ళిపో ఇక్కడి నుంచి. నీ స్కూల్ కూడా బంద్ చెయ్యి. హ్మ్. ఎందుకు బ్లాక్ డే గదా! హ్మ్. బిజినెస్‌లు చేసుకుంటావు. పైసలు సంపాదించుకుంటావు. ఇల్లు హైదరాబాద్‌లో పెట్టుకుంటావు. హ్మ్. కానీ
తినే అన్నం కంచెలోనే మళ్ళీ మట్టేస్తావు. హ్మ్. ఇట్లాంటి వాళ్ళని ఇంకా ప్రజలు నమ్ముతున్నారంటే ఇంకా నేనేం చేయాలి? సో, ఈ విద్యా సంస్థలు కూడా ఉండాల్సిన అవసరం లేదా? ఆంధ్రాకి సంబంధించిన విద్యా సంస్థలు కూడా? కమర్షియల్‌గా ఉండొద్దు అంటున్నా. కమర్షియల్ లేవా ఇప్పుడు? కమర్షియల్ లక్షలు, లక్షలు, 5,00,000, 10,00,000 దానికి ఆల్రెడీ సీఎం గారు ఆల్రెడీ వెయిట్ ఏస్తాడు. నాకు ఇస్తారా? తెలుసు హుహు. 100%. హుహు. మా ఈ యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చినాయి అనుకో ఎవ్వరు ఈ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌కే పోరు. కానీ చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కదా! పెద్ద బిజినెస్ ఇప్పుడు ఎడ్యుకేషను. ఏమన్నా ఎవరైనా చేసుకొని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. ప్రభుత్వాలను మార్చేసే పరిస్థితిలో ఏమన్నా ఉన్నారోళ్ళు. ఏమన్నా ప్రభుత్వాలు వాళ్ళెవరు నడిపితే మార్చేదానికి? డబ్బులు. మా తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇవ్వను అనుకుంటే డబ్బులు. వాళ్ళు గెలిపిస్తారు. డబ్బులు. వీళ్ళెవరు మార్చేదానికి? డబ్బులు. ఆంధ్రోళ్ళు చెప్పింది హ్మ్. మా తెలంగాణ ప్రజలు ఎవరు వినరు. హ్మ్. మేము పైసలకు అమ్ముడు పోయేటోళ్ళం కాదు. హ్మ్. మేము ఓన్లీ సెంటిమెంటల్ పీపుల్ మేము. హ్మ్. తెలంగాణ అంటే సెంటిమెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నార్త్ ఈస్ట్ అంటే నేను సెంటిమెంట్. హ్మ్. సెంటిమెంటల్ కాబట్టి మాట్లాడినాను. హ్మ్. పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు ఎవరుంటారో నాకైతే తెలవదు. తెలంగాణలో పైసలతో అయితే ఇన్‌ఫ్లుయెన్స్ పైసలకు చేస్తారు అని. ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు? డబ్బుల సంచులున్నాయి. బిజినెస్ మెన్స్ ఉన్నారు. డబ్బు ఇండస్ట్రీస్ సంపద ఉన్నాయి. ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని చెప్పు. హ్మ్. తెలంగాణ వాళ్ళు మాత్రం అమ్ముడు పోరు. అటైంటే తెలంగాణ రాకపోతుండే. హ్మ్. అప్పుడు కూడా డబ్బులు సంచులు పెట్టుకొని తిరిగారు హ్మ్. లీడర్లను అంటే కొనాలని. అప్పుడు కూడా డబ్బుల సంచుల వల్లే తెలంగాణ ఆలస్యమైందని కదా! ఎప్పుడో ఏం రావాల్సింది కాదు. లేట్ టైం అయింది కదా! పడింది. సోనియమ్మ ఇస్తా అన్నది ఇచ్చేసింది. హ్మ్. అయిపోయింది. తెలంగాణ వచ్చింది. మేము హ్యాపీగా ఉన్నాం. హ్మ్. మీరు ఇంకా ఇట్లాంటి స్టేట్మెంట్లు బ్లాక్ డే, గిగ్ డే అని ఇచ్చిందంటే హ్మ్. తిరగబడే రోజులు మీరు మళ్ళొస్తాయి. మాట్లాడుతున్న భాష తరహా వ్యాఖ్యల్ని తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా మంది నాయకుల దగ్గర వినేవాళ్ళం. ఇంత ఆత్మగౌరవంతో మాట్లాడుతున్న వాళ్ళని. ఈరోజు మీ ప్రభుత్వం పైన ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, మీ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం ఆంధ్రాకు సంబంధించిన నాయకుల చేతుల్లో ఉన్న ప్రభుత్వంగా ఉంది. ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించిన టీమ్ ఇక్కడ ఈ తెలంగాణను పాలిస్తున్నట్లుంది. ఇలాంటి విమర్శలు చాలా మంది చేస్తున్నారు మీ ప్రభుత్వం పైన. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఎట్టట్టు ఏం అనిపియలేదు. నేనైతే ఎక్కడ చూడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్స్ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది అని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాట ఏం లేదు. నిజం అట్లేం కాదా? లేదు. నేను కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినాను. ఏమని? బంకా చెల్ల గురించి అదే స్టేట్మెంట్ ఇచ్చినాను. హ్మ్. మనం ఫైట్ చేస్తున్నాం కదా! హ్మ్. నీళ్ళక్కడ పోవద్దని చెప్పేసి. హ్మ్. హ్మ్. ఆ ప్రాజెక్ట్ గురించి. హ్మ్. అట్లా ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంది మాకు. హ్మ్. ఇప్పుడు నేను స్వేచ్ఛగా మాట్లాడుతాను. ఇండిపెండెంట్‌గా మాట్లాడుతున్నాను. హ్మ్. రీజనల్ పార్టీస్ ఎవరి ధైర్యం ఉంది మాట్లాడనీకే చెప్పు? రీజనల్ పార్టీ కంట్రోల్‌లో తెలంగాణలో రీజనల్ కాంగ్రెస్ పార్టీల రీజనల్ పార్టీ కంట్రోల్‌లో రీజనల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీస్‌లల్ల సర్కార్ నడుస్తుందని. బానిస బతుకు. ఈరోజు అట్లంటే నేను మాట్లాడుతున్నాను కదా! మరి ఎందుకు ఆపుతలేరు నన్ను? ఎవరు? ప్రభుత్వం వాళ్ళ ఎవరైనా చేతిలో గాని, ఉంది. ప్రభుత్వమైనా గాని, తెలంగాణ మా తెలంగాణ మా రాష్ట్ర పార్టీ తెలంగాణ గాని నేను మాట్లాడే తెలంగాణ అనిరుద్ రెడ్డి ప్రభుత్వంలో మెజారిటీ కాంట్రాక్ట్‌లు, మెజారిటీ పైరవీలు, మెజారిటీ వర్క్స్ అన్నీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు దీనికొక చేస్తున్నారని. ఆన్సర్ ఇస్తా నేను. హ్మ్. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఒక్క తెలంగాణ కాంట్రాక్ట్ అని ఎదగనీయలేదు. అదే అప్పుడు కూడా అదే మాట్లాడారు. చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు గారు ఇప్పుడు కమిటీ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైనా టెండర్ ఎయ్యాలంటే కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు వాళ్ళకి. హ్మ్. అట్లా చేస్తారు పాత గవర్నమెంట్. హ్మ్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నోళ్ళందరూ ఆంధ్రాలో ఉన్నారు. మీరొచ్చిన తర్వాత మార్చొచ్చు కదా! దాన్ని అదే 2.5 నేను ఏళ్ళు. అంటున్నా కదా! అది కూడా మాట్లాడినా కదా నేను. హ్మ్. అది కూడా నేను మాట్లాడినా. హ్మ్. నాకేం పవర్స్ లేదు కదా సైన్ పెట్టి మార్చేదానికి. హ్మ్. నేను అది కూడా మాట్లాడినాను. హ్మ్. తెలంగాణ వాళ్ళు డెవలప్ కావాలి. హ్మ్. కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఇవ్వాలి. హ్మ్. వాళ్ళొచ్చి టెండర్స్ ఎయ్యాలి. హ్మ్. వాళ్ళు ఎట్లా చేయాలి? వాళ్ళు ఎలిజిబిలిటీ లేనప్పుడు ఎవరితోనైనా పార్ట్నర్‌షిప్ పెట్టుకొని మంచి కంపెనీస్‌తోని వాళ్ళు స్టార్ట్ చేసి ముందుకెళ్ళాలి. హ్మ్. నేను సపోర్ట్ చేస్తా వాళ్ళని. హ్మ్. 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 అట్లాంటోళ్ళు కాంట్రాక్టర్స్ ఎవరుంటే నా దగ్గర రమ్మని నేను కూడా పోయి వాళ్ళతోని కాంట్రాక్టర్స్ ఏదున్నా గాని ఇప్పుడు ఓపెన్ టెండర్సే కదా! అవును. గ్లోబల్ టెండర్స్‌లో టెండర్. పార్టిసిపేట్ చేయాలి కదా! పార్టిసిపేట్ చేయమంటారంటే దాంట్లో. ఓకే. ఎవరు తక్కువేస్తే వాళ్ళకొస్తది. హ్మ్. కానీ కాంట్రాక్టర్స్ అందరిని రింగ్ చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకే వర్క్స్ ఇస్తున్నారు. అట్లా ముఖ్యమంత్రి ఉండదు. సన్నిహితులు టెండర్ ఇస్తున్నారు. సిస్టమ్ కదా! టెండర్ సిస్టమే. ఎవరు టెండర్ సిస్టమ్స్ ఆపేస్తున్నారు అలా కదా! టెండర్ సిస్టమ్స్ అలా హ్మ్. వాళ్ళు టెండర్‌లో పాల్గొని ఎవరైతే తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్ళకొస్తది. సింగరేణిలో ఏం జరిగిందో చూసారుగా మీరు? ఇంకా దాని గురించి నాకు డెప్త్‌గా నేను స్టడీ చేయలేదది. హ్మ్. ఏది సింగరేణి గురించి. హ్మ్. ఏ రోజైతే దాని గురించి ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదు. ఇంకా దీనిపైనే ఉన్నది. మా మా సార్ దగ్గర ఆదివాసులు, మా సార్ ఎస్టీలని ఎట్లా సార్ దగ్గర ఎకనామికల్ పైసలోళ్ళ గురించి, వాళ్ళ గురించి నేను ఇంకా స్టడీ చేస్తలేను. సారా దగ్గరే ఉన్నారు మీరింకా. ఫస్ట్ మా ఆదివాసులని, మా ఎస్టీలని ఎకనామికల్ స్ట్రాంగ్ ఎట్లా చేయాలి? ఆ కాన్సెప్ట్, ఆ విజన్‌తోని పోతున్నాను. డెఫినిట్‌గా నేను అప్రిషియేట్ చేస్తున్నా. నాకు కూడా ఆదివాసీలకు సంబంధించిన ఇష్యూ పైన మీలాంటి వాళ్ళు మాట్లాడడం, దాన్ని కనీసం ఎజెండాగా చేయడం డెఫినిట్‌గా సో, అప్రిషియేట్ నేను దాని చేయాల్సిందే. గురించి ఆలోచిస్తున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరన్నట్టు సింగరేణి అవన్నీ కూడా టెండర్ బేస్డే. హ్మ్. సో, ఓకే. పెద్ద దానిపైన ప్లేయర్స్ ఉంటారు. పెద్ద ప్లేయర్స్ పెద్ద గేమ్స్ ఆడుతుంటారు. హ్మ్. నేను ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. హ్మ్. కానీ ఇంకా పెద్ద ఫ్యూచర్ ఉంది గదా! ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేని పెద్ద ప్లేయర్స్‌తోని మీరు మీరు ఫ్యూచర్ ఢీకొట్టు. ఉంది గదా నాకు. ఆ! ఇట్లాంటోళ్ళకి అందరికి హ్మ్. ఎవరైతే తెలంగాణను దోచుకున్న అందరి లిస్ట్ ఉంది నా దగ్గర. హుహు. తయారు అందరి చేస్తున్నారు లిస్ట్? లిస్ట్ ఉంది. హ్మ్. లిస్ట్ తయారు మా చేసి జడ్చర్ల ప్రజలను నేను చెప్పినా గదా! ఇంకా 2 సార్లు గెలిపియమని జెప్పి. హ్మ్. ఇంకా 2 సార్లు వాళ్ళు గెలిపియరు నన్ను. 2 సార్లు గెలిస్తే ముఖ్యమంత్రి క్యాండిడేటా? యెస్. తప్పేముంది? అందుకు తప్పు. సీఎం గారు ఫస్ట్ టైమ్ అన్నారు ఇంకా గెలిస్తే 8 ఇయర్స్ ఉంటా అన్నారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది గదా! హ్మ్. హ్మ్. సీఎం గారు 15 ఏళ్ళు ఉన్నారు. యెస్. హ్మ్. విల్ బి 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్. హ్మ్. 10 ఇయర్స్ అంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎవరన్నా ఒకరు రావాలి గదా! మూడోసారి గెలిచిన తర్వాత మీరు మూడోసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేటే. 100% హుహు. నేను ఒక క్యాండిడేట్ మా ఎస్సీ, ఎస్టీ సోదరులను గెలిపియమంటున్నాను. హ్మ్. ఎవరుంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి 5,000 కోట్లు సో, తెచ్చుకొని సో డెవలప్ 30, చేసుకుంటాం. 30, 20, 34 వరకు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అవును. దాని తర్వాత 34 మాకు తర్వాత ఛాన్స్ ఉంది ఇచ్చిండు. 34 తర్వాత నేనున్నాను అని అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. నేనొక్కనే గాదు. నేను కూడా ఉన్నాను. నాతో పాటు మా హ్మ్. ఎస్సీ, ఎస్టీ సోదరులను మీ గెలిపియండి. మీ మీకా ఇది కాంగ్రెస్ పార్టీ. మీకా డిజైర్ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ!
కోరుకోవచ్చు మీరు కదా. అంటున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు కదా, ఏది కాంట్రాక్టర్స్ అవి ఇవన్నీ. ఉమ్, ఆ రోజు నేను చూపిస్తా ఉమ్. తెలంగాణలో ఎట్లా డెవలప్ చేయాలో. ఆ రోజు నేను నా చేతికి వచ్చినప్పుడు నేను చెప్తా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు చూపిస్తారు అదంతా. అవకాశం వస్తే, అదే కూర్చున్నప్పుడు అందరూ అవకాశం నాకు ఉంటుంది. అవకాశం ఇస్తే, ఉమ్, లేకుంటే మా ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా అవకాశం ఇచ్చినా ఉమ్, వాళ్ళు కూడా చూపిస్తారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు చూపించలేకపోతున్నారు మరి? ఏది అంటే ఇప్పుడు ఇంకా డెవలప్ కాలేదు కదా తెలంగాణ. వాళ్ళు చేయమంటున్నారు కదా, నేను ఉమ్, వాళ్ళని ఏమంటున్నాను, ఉమ్, కాంట్రాక్ట్ చేయమంటున్నాను వాళ్ళని. ఉమ్, ఇప్పుడున్న పాలసీకి అది ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరు టెండర్కి వస్తలేరు కదా. ముఖ్యమంత్రి గారు మొత్తం ఇంట్లో నేర్చుకుంటున్నారని సరే విమర్శ, దానికి మీరేం ఆన్సర్ చెప్తారులే. నాకు తెలియదు ఆహా. అవన్నీ. సో తెలియదు, తిరుపతి నేను మాట్లాడను. తిరుపతి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తిరుపతి విషయంలో సరిగ్గా పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ వాళ్ళ చూస్తుందని ఫస్ట్ గలమెత్తారు మీరు. ఆ తర్వాత ఇప్పుడు సర్దుకుందా ఇప్పుడు దాంట్లో? వచ్చింది కదా, మా లెటర్స్ యూజ్ అవుతున్నాయి, ఉమ్, లెటర్స్ ఇస్తున్నాము. ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే విఐపి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఉమ్, ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే, ఎందుకంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అప్పుడు ఆపేస్తారు. ఉమ్, ఇప్పుడు మేము లెటర్స్ ఇస్తే ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే 6 మెంబర్స్కి విఐపి దర్శనం వస్తుంది. ఉమ్, అండ్ దెన్ వెనస్డే థర్స్డే 300 రూపీస్ టికెట్ కూడా వాళ్ళకి వస్తుంది. సో పబ్లిక్ కూడా హ్యాపీ ఉన్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఉమ్. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా అందరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఫైనల్గా చివరిగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకి మీరు ఎమ్మెల్యే కావడం కోసం చాలా కష్టపడ్డారు. నేను మీ ట్రావెల్ అంతా చూస్తున్నాను కదా. ఊరూరు తిరిగారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అనుకున్న రోజుల్లో కూడా అంతా తిరిగారు, చేశారు. సో ఇప్పుడు గెలిచి దాదాపు 27-28 నెలలు అవుతుంది. ఏం చేశారు అంటే? ఉదండపూర్ రేట్ పెంచిపించిన, R&R రేట్స్, ఉమ్, ఉమ్, రోడ్స్ తీసుకొచ్చిన. ఉమ్, 10 ఏళ్లలో వాళ్ళు నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 10 ఏళ్లలో ఆర్ఎన్బి రోడ్స్ వాళ్ళు 120 క్రోర్స్ తెస్తే, ఉమ్, నేను ఎమ్మెల్యే కాగానే ఇమీడియట్గా ఫస్ట్ ఇయర్లో నేను 150 కోట్ల రోడ్లు తీసుకొచ్చిన. ఉమ్, ఉమ్. మొన్న హ్యామ్లా రోడ్స్ తీసుకొచ్చిన. ఓకే. మళ్ళా పంచాయత్ రాజ్ రోడ్స్ దాదాపు 210 కోట్లు పంచాయత్ రాజ్ రోడ్స్ తీసుకొచ్చిన హ్యామ్లా. ఉమ్, మళ్ళీ ఒక 120-130 క్రోర్స్ ఆర్ఎన్బిలో తీసుకొచ్చిన. ఉమ్, వాళ్ళు 10 ఏళ్ళు తేలేదే. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఉమ్. మంత్రి కూడా ఉన్నారు కదా ఆయన. ఆ, ఉమ్. 22 సబ్స్టేషన్లు తీసుకొచ్చిన. ఈ ఈ ఈ ఈ షార్ట్ టెన్యూర్లో. ఓకే. నేను ఎమ్మెల్యే కాకుండా మొత్తం జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న సబ్స్టేషన్ 35. ఉమ్, పాత ఆయన ఎనర్జీ మినిస్టర్ కూడా ఉండే. ఉమ్, అవును. ఎనర్జీ మినిస్టర్ ఉంటే కూడా ఎక్కువ సబ్స్టేషన్ తేలేకపోయినాడు. అట్లాంటి నేను జస్ట్ అన్ ఎమ్మెల్యే 22 33 కేవీ సబ్స్టేషన్స్ ఇచ్చాను. ఒక ఓకే. 132 కేవీ సబ్స్టేషన్ నవాపేటకి శాంక్షన్ చేయించాను. ఓకే. ఓకే. వర్క్స్ జరుగుతున్నాయి. మనం ఒకటి ఓపెన్ కూడా చేసినాను. ఓ, ఓకే. అందరూ వీళ్ళు పాత ఎమ్మెల్యేలు ఎట్లుండే అంటే, మా దగ్గర 4 ఏళ్ళు ఎంజాయ్ చేయాలి, ఉమ్, పెళ్ళిళ్ళు పేరెంటాలు తిరగాలి. ఉమ్. చివరి లాస్ట్ సంవత్సరం ఎలక్షన్స్ ఉంటే అప్పుడు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టాలి, జియో కాపీలు చూపించాలి. ఉమ్, ఓకే. అవి సగం ఫైనాన్స్ అప్రూవల్స్ ఉండే ఏముండే. ఉమ్, ఉమ్, అండ్ ఇంకా ఎలక్షన్స్ ముందు మీరు గుర్తుపట్టాలని నేను ఇవి తెచ్చిన అంటారు. ఓకే. ఈ 4 ఏళ్ళు ఏం బీకిండ్రు? ఉమ్, 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 ఉమ్. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచే శాంక్షన్స్ తెచ్చి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఇవి కంప్లీట్ చేసి నేను కంప్లీట్ చేసిన చూపించుకునేదానికి. ఓకే. ఓకే. అంటే ఎలక్షన్ సరే, నేను మేము ఒకటి అడుగుతాను. ఎలక్షన్ ముందు జడ్చర్ల ముందున్న మల్లురవి తప్ప ఉమ్. వేరే ఎమ్మెల్యేలు అల్లరు షార్ట్ టర్మ్ కదా. షార్ట్ టర్మ్ అయినా కానీ అసెంబ్లీలో మాట్లాడేది, 8 నెలలు 9 నెలలు. వర్క్స్ చేయించేది, ఉమ్, రోడ్స్ తాండాలకు అన్ని రోడ్స్ చేయించిన. ఉమ్. నేను వేరే ఎమ్మెల్యేల గురించి అడుగుతాను, ఎప్పుడన్నా అసెంబ్లీలో మాట్లాడినరా? ఎందుకు మంత్రిగా ఆయన క్యాబినెట్ లో ఏం ఉన్నారు. మాట్లాడిండు? లక్ష్మారెడ్డి గారు ఏం cabinet లో మాట్లాడిండు ఉన్నారు. జడ్చర్ల గురించి? హెల్త్ మినిస్టర్ గా కరోనా ఏం టైం. మాట్లాడిండు? ఉమ్. ఏం మాట్లాడిండు? ఆయన సబ్జెక్ట్ మాట్లాడతారు. ఏ హెల్త్ subject? డిపార్ట్మెంట్ మాట్లాడతారు. చూపియండి ఒకటన్నా. ఉమ్. అసలు మాట్లాడలేదా? నోరెత్తలేదా ఆయన? జడ్చర్ల గురించి ఏం మాట్లాడిండు? ఓ, మంత్రిగా ఉంటే ఆయన రాష్ట్రం గురించి వెనకాల కనిపిస్తే ఆ ఫోటో తీసుకొని మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కనిపించింది, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కనిపించండి, వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు డప్పులు కొట్టుకునేది. ఉమ్. కనపడితే చాలు, మాట్లాడితే కాదు. అంతే. ఉమ్. సరే, 2-3 క్విక్ క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేస్తా. ఆ, తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు. మీ కమెంట్ ఏంటి? అండ్ మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడాలి కదా మీరు. ఒక పొలిటికల్గా ఉంటే సిస్టరు, రెస్పాండ్ ఒక అవ్వాలి. ఫాదరు ఆ. తెలంగాణ కోసం కొట్టాడి ఒక బ్రదర్ మీద కొట్లాడుతుందంటే, ఇప్పుడు పబ్లిక్లో ఏమని పోతుందంటే ఆస్తుల కోసమే కొట్లాడుతుంది అనేది మెసేజ్ పోతుంది. పోతుంది. రాంగ్ మెసేజ్ అది. ఎంతైనా కానీ తండ్రితో ఉండాలి, ఉమ్. ఏదైనా ఉండదు. ఎందుకు ఒక ఆడపిల్లకి ఇంటిగ్రిటీ ఉండదా? బయటకు వచ్చి స్వతంత్రంగా పార్టీ పెట్టడం, ఈ రోజు రాజకీయ కవిత నిర్ణయాలు అంటే ఎవరికి తెలుసు? ఉమ్. ఎందుకు ఉద్యమంలో కేసీఆర్ ఉన్నారు? కూతురు అంటే తెలుసు. ఉద్యమంలో ఉన్నారు. జాగృతి పేరుతో ఉద్యమం అన్న పనిచేశారు. జాగృతి అయినా కానీ కేసీఆర్ చెప్తేనే చేసింది కదా, ఏమో మైండ్ కాదు కదా. హూ నోస్, ఆమె మైండ్తో వచ్చారేమో. ఏదున్నా కానీ అక్కడ ఉమ్. రైటర్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ కేసీఆర్. ఇప్పుడు ఎవరు? మీరా? ఎవరు? ఏది? నేను ఎందుకు ఇప్పుడు అంటాను? ఇప్పుడు నాకేం మీరంటే మీ తెలుసు పార్టీ, ఆ పార్టీ గురించి? మీరంటే మీ పార్టీ, మీ ఆ? ముఖ్యమంత్రి. ఏది? ఇప్పుడు ఆమె పర్యటనకి డైరెక్షన్, Impossible. రైటర్ అంతా మీ Impossible. పార్టీయా? ఇంపాసిబుల్.
మాకు చర్చ ఉంది బయట. వ్యతిరేకమే కదా పెట్టేది పార్టీ. ఆ చర్చ బయట ఉంది. మా వ్యతిరేకమే కదా పెట్టేది పార్టీ. ముఖ్యమంత్రి గారు మాకు చెప్తున్నాడు అగేన్స్ట్ మీ కదా. చెల్లెల్ని పట్టించుకోవట్లేదు మా అసెంబ్లీలో మా మాట్లాడుతున్నారు. ఫేవర్‌లో కాదు కదా. మీ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్‌ని తిట్టడం కోసం మీ చెల్లెల్ని మీరు పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నారు. అందరూ రేవంత్ రెడ్డి అంటున్నారు. డైరెక్షన్‌లో కవిత సీఎం వెళ్తున్నారు క్యాంపెయిన్ సీఎం బయట అనేది ఉంది. కాదు. ప్రతి ఒక్కరు అంటున్నారు. హ్మ్. చెల్లెల్ని చెల్లెలా అక్కనా? చెల్లి. చెల్లెల్ని పట్టించుకుంటారని అందరూ పబ్లిక్ మాట్లాడుతున్నారు. హ్మ్. సో ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఉంటుందా యాజ్ ఇంపాక్ట్? ఎ వెల్ విషర్ ఒకటే అంటున్నాను. ఆ. కేసీఆర్ గారు పొలిటికల్‌గా లేకుంటే, సీఎంగా లేకుంటే విల్ జీరో. హ్మ్. అట్లాంటిది ఆయన పైన విమర్శలు నాకు చెప్పకుండా పార్టీ పైన విమర్శలు చేస్తుంటే నేను ఒక్కటే ఒకటి అడుగుతా. హ్మ్. మళ్ళీ ఆ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీ తీసుకుంటేవి, హ్మ్. నువ్వు ఎంపీగా చేస్తేవి, మరి ఎందుకు తీసుకున్నావు ఆ రోజు? ఆ రోజు తప్పు జరుగుతుందని నీకు తెలిసినప్పుడు ఆ రోజు ఎందుకు రివర్స్ కాలేదు? పదవి పోయిన తర్వాత ఎందుకు రివర్స్ అవుతున్నారు? హ్మ్. ప్రతి ఒక్కరు పార్టీలు ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్బా! అబ్బా! అంటారు. హ్మ్. గవర్నమెంట్ అయినా నువ్వు తప్పు చేసినావు అంటారు. తప్పు చేసినప్పుడే క్వెషన్ ఎందుకు చేయలేదు నువ్వు? హ్మ్. ఇప్పుడు నేను ఏదైనా తప్పు నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పిన ఓపెన్ నేను మాట్లాడతాను. నువ్వు తప్పు చేసిన రోజు, ఆ రోజు నువ్వు ఎవరెవరైతే పేర్లు చెప్తున్నావో తప్పు చేశాను, ఆ రోజే నువ్వు ఎందుకు నిలదీయలేదు? ఓకే. అంటే ఆ రోజు నీ స్వార్థం ఉంది. హ్మ్. అది నేను పార్టీలో ఉండాలి, సంపాదించుకోవాలి, నేను ఒక మాట అనొద్దు. హ్మ్. సరే, మొన్న 2023లో కూడా బీఆర్ఎస్ వచ్చి ఉండుంటే హ్మ్. నువ్వు తిరగబడుతుండేనా? కవిత గారు. యెస్. డైరెక్ట్ క్వెషన్. హ్మ్. తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడి చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారే మళ్ళా సీఎం అయ్యి ఉంటే హ్మ్. కవిత తిరగబడేదా? డెఫినిట్‌గా నో అనే ఆన్సరే అది వస్తది. ఆమెను ఆన్సర్ చేయమని చెప్పు. హ్మ్. 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 ఇప్పుడు ఏమంటుంది? ఆ 10 ఏళ్లలో తప్పులు మాట్లాడుతుంది కదా. హ్మ్. ఆ రోజు కూడా సీఎం అయ్యి ఉంటే 10 ఏళ్ళు తప్పు చేసినవి అయితే ఉన్నాయి కదా. హ్మ్. అవెందుకు మాట్లాడతలేదు? ఓకే. వాలిడ్. వాలిడ్. ఆన్సర్ నువ్వు చెప్పాలా? పోతుండేనా గుడ్లకి రా. హ్మ్. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకున్నా, టెస్ట్ చూపించిన నేను. రిపోర్ట్ చూపిస్తున్నారు. నువ్వు నేను వస్తే నువ్వు వస్తా అనేది కాదు. హ్మ్. ఓ దేవుని కాళ్ళ మీద చేయి పెట్టి హ్మ్. 2023లో కూడా హ్మ్. డిసెంబర్లో కేసీఆర్ సీఎం అయి ఉంటే హ్మ్. ఇట్లనే తిరగబడుతుండే అని చెప్పి ఒక మాట చెప్పమను ప్రెస్కి. ఓకే. అప్పుడు నమ్మాలి. అప్పుడు పబ్లిక్ నమ్ముతారు. ఓకే. ఓకే. సో కానీ మళ్ళా ఇవాళ రేపు ఎట్లయిపోయింది తెలుసా? దేవుని కాలు మీద చేయి పెట్టి బయటకు ఒకటి అంటూ మన మనసుని ఇంకోటి అది కూడా అనుకుంటున్నారు. ఉంటదా? అట్లా కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. లోపల ప్రమాణం ఆ, బయట ఒకటి. కొట్టేస్తున్నాను నీకే ఉంటా అని అంటారు. ఆ. లోపలనేమో నేనెందుకు ఉంటా నీకు మరి ఎట్లా అనుకుని మాట్లాడతారు. నిరూపించుకోవాలి? మరి అదే కదా మనకు ఏం అర్థమవుతుంది? సరే, అది దేవుడు చూస్తాడు. ఎట్లా నిరూపించుకోవాలి ఆమె మరి అది పాపం? దేవుడు చూస్తారు. ఇట్లా కూడా జరుగుతుందని చెప్తున్నా. పాసిబిలిటీ ఉంది అని. ఓకే. అంది ఇంపాక్ట్ ఉంటదా? ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల్లో? పోటీ మాకైతే చేస్తారా? ఏముండదు. నెక్స్ట్ ఎలక్షన్‌లో పోటీ మాకైతే చేస్తారా? ఏముండదు. బీఆర్ఎస్కి ఇంపాక్ట్ బీఆర్ఎస్‌కి డ్యామేజ్ చేస్తారా ఆమె? ఉండొచ్చు. హుహు. ఉండొచ్చు. ఓకే. పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఓకే. రాఘవ కన్‌స్ట్రక్షన్ గొడవ ఫాలో అయ్యారా? నేను ఫాలో కాలేదు. దాని గురించి నాకు తెలియదు సబ్జెక్ట్ ఇంకా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? నేనైతే రెవెన్యూలో అయితే ఏం ఇష్యూస్ అని చెప్పి కూడా నేనేం పోలేదు. మొన్న ఒకసారి మాట్లాడినాను. హ్మ్. నాకు ఈద్‌గా కోసం ల్యాండ్ కావాలి. హ్మ్. 1.5 ఎకర్ అలాట్ చేయాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చొచ్చాను హ్మ్. తప్ప, హ్మ్. హ్మ్. ఇంక వేరేది గానీ, రెవెన్యూలో గానీ, ఏదైనా గానీ కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను. నేను వెళ్తలేను. ఎందుకంటే హైదరాబాద్‌లో నేను ఏమి ల్యాండ్ దందాలు ఇవన్నీ తీసుకొని ఫైల్ పట్టుకొని పోయే ఎమ్మెల్యేని నేను కాదు. మీరు మంత్రుల దగ్గరికి ల్యాండ్ దందాలు, ఫైల్ తీసుకొని పోరేమో కానీ, ఓ కీలకమైన నేత వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి. ఎప్పుడన్నా నేను స్టేట్మెంటు కొద్ది 2 రోజులు ఏళ్ళు అయిపోయింది కదా. అన్నారు కదా అన్న స్టేట్మెంట్. పేరు ఎవరు తీసుకోలేదు కదా. నేను పేరు దాన్ని చెప్పట్లా. కాపాడినాను భూమిని. నేను పేరు చెప్పట్లా. హ్మ్. భూమిని కాపాడినాను కదా. ఓకే. అల్టిమేట్లీ గెలిచినాను కదా నేను. హుహు. కాపాడినాను. హుహు. సో, ఆ కొట్టేయబోయిన కాంగ్రెస్ పార్టీ రాబందుని కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు మీరు కొట్టేయబోయినారో అధికారంలో అది ఉన్నప్పుడు ఆపేసినాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి కొట్టేయలేరు కదా! ఎవరైనా కొట్టేయొచ్చు కదా. బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ వాళ్ళ వాళ్ళు పేరు ఉండొచ్చు చెప్పండి. కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరు గవర్నమెంట్ చెప్పండి. భూములన్నీ నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరు కాన్స్టిట్యున్సీ‌ల చెప్పండి. మీకు అభ్యంతరం ఉండకపోవచ్చు కదా! నా కాన్స్టిట్యున్సీ‌లో గవర్నమెంట్ భూములన్నీ కాపాడుతున్నాను. హ్మ్. ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ గానిస్తలేను. హ్మ్. అసైన్ భూములు గాని, భూదాన్ భూములు. ఒకవేళ హ్మ్. నాకు తెలవకుండా అధికారం చేసి ఉంటే హ్మ్. నా దగ్గరికి ఆ డీటెయిల్స్ తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. హ్మ్. హైదరాబాద్‌లో కూడా చెప్తున్నాను మీ ద్వారా. హ్మ్. ఎవరైనా గాని గవర్నమెంట్ భూములు గాని, ఏమైనా భూములు కబ్జాలు గాని ఏమైనా చేస్తే నాకు చెప్పండి. హ్మ్. హైదరాబాద్‌లో కబ్జాలు చేసినా మీకు చెప్పొచ్చు. ఎక్కడైనా గాని ఉంటే నాకు రైట్ ఉంది స్టేట్‌లా. హ్మ్. 100% మీకోసం ఫైట్ చేస్తా. గవర్నమెంట్ భూములను కాపాడతా. ఓకే. ఓకే. గ్రేట్ థింగ్. సో, ఒక అష్యూరెన్స్ మొత్తం రాష్ట్రంలో కబ్జాలు గురవ్వకుండా ఉండడం కోసం. ఇంకోటి నేను వేరే రాజకీయ నాయకులా గాదు. హ్మ్. మీరు తేంగానే నేను దాన్ని కంప్లెయింట్ ఇచ్చి మళ్ళీ మాట్లాడుకునేదానికి వంశీరామ్ మ్యానెట్ కేస్ ఏసినాను కొట్లాడుతాను. హ్మ్. కోర్ట్‌లో కేస్ రావాలి. అది బెంచ్ మీదకి రావాలి. హ్మ్. వెయిట్ చేస్తున్నాను. హ్మ్. డెఫినిట్‌గా ఒక 10 డేస్ గాని, 15 డేస్ గాని వెయిట్ చేస్తాను. ప్రెస్ ముందుకొచ్చి దాని మీద ప్రెజెంటేషన్ పెట్టి వంశీరామ్ మ్యానెటన్ భూమిలా, హ్మ్. ల్యాండ్స్‌లల్లా హ్మ్. తప్పులు ఏమేం జరిగినాయి అనేది ఖచ్చితంగా
పెట్టాల్సిన బాధ్యత నాకుంది. లేకుంటే ఓకే. ఈరోజు ఏమైతుంది, హ్మ్. అనిరుద్ రెడ్డి వాళ్ళు పిల్లేసినారు. ఏం మాట్లాడతలేదు. ఈయన కూడా పోయి ఏమన్నా అక్కడి నుంచి మాట్లాడుకొని పైసలేమన్నా తీసుకుందా అనే డౌట్ కూడా పబ్లిక్‌కొస్తుంది. క్లారిటీ ఇస్తున్నారు మీరు ఇప్పుడు వీడియోలో. యెస్. క్లారిటీ ఇస్తున్నారు వీడియోలో. యెస్. భవిష్యత్తులో మీరు ఈల్డ్ అయినా, భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు వెనక్కి నేను తీసుకున్నా ఇది ఈల్డ్ ఉంటుంది గాను, వీడియో. నేను హ్మ్. ఈల్డ్ గాను, పిల్లేసినాను. నేను విత్‌డ్రా చేసుకోలేను. ఇది రికార్డెడ్‌గా ఉంటుంది వీడియో. రికార్డెడ్‌గా ఉండని రాసుకోండి. హ్మ్. ఖచ్చితంగా అది ఏం జరిగింది. ఇంకా న్యాయస్థానం ఏం డిసిషన్ అది ఇస్తదనేది వేరే. నా అది వేరే. చేతుల్లో ఫైట్ లేదు. ఫైట్ గురించి చెప్తున్నా. కానీ నేను ఎందుకు ఫైట్ చేస్తున్నాను, రికార్డ్స్ ఎట్లెట్లా చేంజ్ చేసిండు వంశీరామ్ మానెటంది హ్మ్. అనేది ఖచ్చితంగా నేను పబ్లిక్‌కి చూపియాల్సిన బాధ్యత నాకున్నది. ఓకే. కోర్ట్‌లో ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ వెనకకేసిన న్యాయస్థానం ఉంది కదా అని. కోర్టులో అయినా చేశారు. గాని హ్మ్. నేను ప్రజలకి చెప్పాల్సిందది. దాని గురించి ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నా క్యారెక్టర్ ఇంటిగ్రిటీ దెబ్బతింటున్నప్పుడు హ్మ్. నేను ఊరుకొని కామ్‌గా ఉండలేను. ఓకే. ఖచ్చితంగా నా నిజాయితీ అనేది నేను గూడా ప్రజల ముందు పెట్టాల్సింది. ఓకే. ఓకే. మీరు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ బయటకొచ్చింది. ఎందుకొచ్చిందో మీకు తెలుసు. మీ పైన ప్రత్యేకమైన నిఘా ఈ ప్రభుత్వం పెట్టింది. అనిరుద్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్‌లు, ట్యాపింగు, నిఘాలు ఇవన్నీ మీ పైన ఎక్కువున్నాయంట నిజమేనా? ఇప్పుడు ఇట్లా నా వెనకాల గాని నా గురించి చెప్పాల్సిన అంటే చెక్ చేయాల్సిన అవసరం ఎవరు లేదు. డైరెక్ట్ నన్నడిగితే నేనే చెప్తా గదా! అట్లుండదుగా. మీ నేను నేను రహస్యంగా ఇంకేమైనా చేస్తున్నారా? నేను ఏం చేస్తున్నారు? నేను మనసులో పెట్టుకునేటోన్ని గాదు. మీ పైన నిఘా ఉంది అనే నేను మాట తెలుసా ఓపెన్ మీకు? మైండెడ్, మీ పైన ఓపెన్‌గా నిఘా నిఘా మాట్లాడతాను. ఉందనుకుంటున్నారా? ఏం లేదు. నా పైన నేను పోతే కాన్స్టిట్యున్సీ ఇల్లు లేకుంటే హార్స్ మధ్య రైడింగు. మధ్యలో వేరే హోటల్ గూడా ఉంటుంది గదా! ఏ హోటలు? ఐటీసీయా? హ్మ్. ఐటీసీకి పోతే 10 మంది ఎమ్మెల్యేలొచ్చాము, డిన్నర్ చేసాము, ఇంటికి పోయినాము. హ్మ్. అదే 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఎక్కడ మీటింగ్ పెడుతున్నాడు అనిరుద్ రెడ్డి అని చెక్ చేసే మెకానిజం ప్రభుత్వం దగ్గర ఉంటుందిగా. ఆ రోజు డిన్నర్ కూర్చున్నాము. ఆ ఒక్కరోజైనా మళ్ళీ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు కలవలేదా? మరెప్పుడు కలవలే గదా! ఎందుకు కలవలేదు? ఆ ఒక్కరోజు మరి మాత్రమే ఒకసారి కలిస్తేనే ఇంత బగ్గుమన్నది. ఆ! ఎందుకు ఈ తలనొప్పి? నా కాన్స్టిట్యున్సీ మళ్ళీ డెవలప్ చేసుకోవాలి. నిఘా పెరిగింది కాబట్టి ఎందుకులే పెడితే అనుకున్నారా? పెంచుకొని ఒకవేళ అట్లా పెడితేంటుంటే నాకు కావాల్సినంటే ఇప్పుడే 20 మందిని పిలిచి ఎమ్మెల్యేలు మేము కూర్చొని మాట్లాడుకోగలుగుతాము. కానీ దేని గురించి మీరు కాల్ మాట్లాడదాం? చేసి 20 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ 20, పెట్టగలరు. 30 మంది కూడా ఎందుకు రారు? వాళ్ళు పిలిస్తే కూడా మేము పోతాం. డిన్నర్‌కే కదా! డిన్నర్ పోతే తప్పేముంది? హ్మ్. కానీ ఈసారి ఏం చేస్తామంటే చెప్పిపోతాము. హ్మ్. ఆ రోజు చెప్పకపోయినది కాబట్టి ఇంత అన్నది. ఈసారి అరే మేము ఒక దగ్గర కూర్చుంటాం కావాల్సిన మినిస్టర్‌లను పిలుస్తాము. సీఎంని కూడా ఇన్వైట్ చేస్తాం. ఏముంది దాంట్లో తప్పేముంది? హ్మ్. 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 ఓకే. మా డెవలప్‌మెంట్ గురించి అడుగుదామని మేమందరం పోయి రిక్వెస్ట్ చేసాము. పెట్టుకున్నాము. హ్మ్. అది డిఫరెంట్ వేలో పోయింది. హ్మ్. దాని తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను. హ్మ్. తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా క్వెషన్ చేస్తాను నేను. చేస్తారు. క్వెషన్ చేస్తారు. మీ వాయిస్‌ని ఎవరు కాంప్రమైజ్ చేయించలేరు. చేయించలేరు. సో, ప్రభుత్వంలో వర్గాలున్నాయా? ఒకటే వర్గమా? ఓన్లీ కాంగ్రెస్. రేవంత్ కాంగ్రెసా? రాహుల్ కాంగ్రెసా? ఓన్లీ కాంగ్రెస్. రేవంత్ కాంగ్రెసా? రాహుల్ కాంగ్రెసా? ఖర్గే గారు మా ఏఐసీసీ ప్రెసిడెంట్. హ్మ్. రాహుల్ గాంధీ గారు మా ఎల్ఓపి. హ్మ్. సో, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు. యెస్. రైట్. కాంగ్రెస్ పార్టీ. రైట్ రేవంత్ సార్. రెడ్డి గారు కూడా కాంగ్రెసే కదా! ఆయన కూడా వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌లో రేవంత్ కాంగ్రెస్, రాహుల్ కాంగ్రెస్ అని ఒక చర్చ జరుగుతోంది. మాట్లాడడం మస్తు మాట్లాడతారు. ఏదో ఒకటి కాంట్రోవర్సీ కావాలని మాట్లాడతారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారితో ఎలా ఉంది మీకు? బావుంది. హుహు. ఏం రా అంటాడు భుజం మీద చేయేస్తాడు. హ్మ్. జూన్ 23 కూడా మీటింగ్ పెట్టబోతున్నాం చర్చలో. ఆయన 20 ఇయర్స్ కంప్లీట్ అయితది సీఎం గారిది. జెడ్పీటీసీ పోటీ చేసి గెలిచాడాయన. అవును. హ్మ్. గెలిచిండక్కడ. హ్మ్. సో, దానికి ఇంకా ప్లాన్ చేసుకుంటాం. మీ ఇంక కాన్స్టిట్యున్సీయా మిడ్జిల్? మిడ్జిల్ మాకే. ఓకే. 2009లో డిలిమిటేషన్‌లో మాకొచ్చిందది. ఓకే. అప్పుడు కల్వకుర్తికుండే. హ్మ్. సీఎం గారు 2006లో ఆయన జెడ్పీటీసీ ఉన్నప్పుడు కల్వకుర్తి ఉండేది. అవును. కల్వకుర్తికుండే. హ్మ్. అది మాకొచ్చింది. హుహు. సో, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ పొలిటికల్ కెరియర్ అక్కడి నుంచే అప్పుడు స్టార్ట్ అయింది. ఇండిపెండెంట్‌గా కొన్ని పోటీ చేశారు కదా ఆయన. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కొన్ని కావాలని చెప్పినాను. హ్మ్. సో, అవి ప్లాన్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి అభినందన సభ జూన్ 23 పెట్టబోతున్నారు మీరు. యెస్. రైట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అనిరుద్ రెడ్డి గారు మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది అనిరుద్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్‌కాస్ట్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.